అతి శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు నామమున ఉదయకాల మొదటి ఆరాధనకు వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. మీరంతా క్షేమంగా ఉన్నారని తలచి మీ ఆత్మీయ దేవసేవకుడు బ్రదర్ తేజ. ఈరోజు మనం తెలుసుకోబోతున్న అంశం ఏంటంటే గురిని చేరుకునుట ఎలా. గురిని చేరుకునుట ఎలా, గురి ఎందుకు చేరుకునుట ఎలా. క్రైస్తవుడు అనే వ్యక్తికి ఖచ్చితంగా భూలోకంలో ఉండాలంటే గురి ఉండాలి. గురి లేకపోతే ఏమైతుంది అంటే జీవితం వ్యర్థమైపోతారు. గురి లేకపోతే ఏమైపోతుంది, జీవితం వ్యర్థమవుతారు. ప్రతి ఒక్కళ్ళరా చాలా మంది కుటుంబాలుగా ఉంటారు, దేశంలో కానీ ప్రపంచంలో కానీ. ప్రతి వ్యక్తి పట్ల, ప్రతి కుటుంబం పట్ల దేవుడు ఒక గురి కలిగి ఉన్నాడు. దేవుడికి ఒక సంకల్పం కలిగి ఉన్నాడు, ప్రణాళిక కలిగి ఉన్నాడు. కానీ దాన్ని మనం గ్రహించాలి. దాన్ని మనం ఏం చేయాలి, గ్రహించాలి. దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు అడిగి పొందుకోవాలి. ప్రభువా, నన్ను ఎందుకు పుట్టించావు, నన్ను దేనికోసం ఆయన నువ్వు నిర్మించావు, ఇదిగో ఈ 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుష్ నాకు ఎందుకు ఇచ్చావు అని దేవుడి దగ్గరకు వచ్చి ఎవరైనా అడిగితే వారిని ఎందుకు పుట్టించాడో, వారిని ఏ పరిచర్యకు అప్పగించాడో ఆ విషయాలన్నీ కూలంకషంగా దేవాది దేవుడు మాట్లాడతారు. చాలా మంది అనుకుంటారు, కొంతమంది బ్రహ్మలోకంలో ఉంటారు, ఏదంటే దైవజనులకు మాత్రమే గురి ఉంటుంది, దైవజనులకు మాత్రమే దర్శనం ఉంటుంది, దైవజనులకు మాత్రమే ఏముంటుంది, దైవజనులకు మాత్రమే లక్ష్యం ఉంటుంది, వారు మాత్రమే సేవ చేయాలి, వారు మాత్రమే పరిచర్య చేయాలి, వారు మాత్రమే ఇంకా సేవా కార్యక్రమాలు చేయాలనేటటువంటి భ్రమలో ఉంటారు. ప్రతిరోజులారా అందుకని మనలో చెప్తున్నాను. మన రోజు నేను ఇక్కడ ఆవరణ ప్రేయర్లో ఒక తమ్ముడు కోసం ప్రార్థన చేసి పడుతున్నాం. అయిపోయిన తర్వాత కొంతసేపు ఇంకా బాగా అలసిపోయి పడుకున్నప్పుడు ఒక తమ్ముడు గురించి నాకు దర్శనం వచ్చింది. ఆ తమ్ముడికి ఇంకా పెళ్లి కాలేదు, ఆ పెళ్లి కాబోతుందని, పెళ్లి అయిన తర్వాత ఆ తమ్ముడు చేయబోతున్న పరిచర్యల గురించి నాకు బయలుపరిచింది. దేవునికి మహిమ కలుగుతున్నాను. దిక్కులేని పిల్లలు, కనీసం వస్త్రాలు లేనటువంటి పిల్లలకి వస్త్రాలు, బట్టలు కుట్టించి వారికి కావాల్సిన సదుపాయాలను, సౌకర్యాలను ఆ తమ్ముడు వారికి ఇస్తున్నట్టు, ఆయనకి లైఫ్ లాంగ్ అదే పరిచర్యను దేవుడు అప్పగించినట్లు నాకు చూపించాను. దేవుళ్ళరా ఒక్కొక్కరి మీద ఒక్కొక్క పరిచర్య భారం ఉంది. నేను ఒక్కడిని సుమారు ఎన్ని పరిచర్యలు లాక్కొని రావాలనుకున్నానంటే, సేవ కార్యక్రమాల్లో పుస్తక పరిచర్య లాక్కొని వస్తుంది, ఫోన్ పరిచర్య లాక్కొని వస్తుంది, సంఘ స్థాపన పరిచర్య లాక్కొని వస్తున్నాం, తర్వాత పేదలకు ఆహార పరిచర్య, టెలివిజన్ పరిచర్య, బైబిల్ కాలేజీ పరిచర్య, తర్వాత అనేక ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్స్ అంటే జైలు దర్శించటం, ఆ తర్వాత వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు దర్శిస్తాం, యూత్ పరిచర్య, సువార్త సభలు, సండే స్కూల్, స్త్రీల జ్ఞానాభివృద్ధి పరిచర్య, ఇంకా అక్కడక్కడ ఏదైనా ఆన్లైన్ ప్రేయర్స్కి పిలిస్తే ఫిల్మ్ పరిచర్య అంటే ప్రొజెక్టర్ మీద వాక్యం చెప్పుకుంటూ చేసే పరిచర్య, వీడియో సాంగ్స్, ఇవన్నీ సుమారు ఒక 16 దర్శనాలు పెట్టుకొని నేను లాక్కొని వస్తున్న మినిస్ట్రీ. దేవునికి మహిమ కలుగుగా. అది నా ఒక్కడికి ఉండాలని ఉందే అని లేదే, కానీ ఒక్కొక్కళ్ళ ఎడల ఒక్కొక్క ప్రణాళిక కలిగి ఉన్నా. మనం ఏం చేయాలి అంటే మనం గురి కలిగి పనిచేయాలి. ఏం కలిగి చేయాలి, గురి పెట్టుకోవాలి. గురి కనుక పెట్టుకోకపోతే పరిస్థితి ఏంటో తెలుసా, మనం ఓడిపోతాం. గురి లేని వాడిని, గురి కలిగిన వాడినే సాతాను పడగొడతాడంట. ఇంకా గురి లేనివాడిని ఏం చేస్తాడు, ఇంకా అసలు ఈజీగా అసలు అతన్ని పట్టించుకోడు సాతాను. హ్యాపీగా సంతోషిస్తూ ఉంటాడు అతన్ని బట్టి. ఎందుకంటే నీ జీవితంలో ఏం లేదు, ఒక గురి అనేది లేదు. నువ్వు పెట్టుకున్నావు అసలు గురి. యేసుప్రభు వారి గురి ఏంటో చెప్పండి. యేసుప్రభు వారి గురి ఏంటి? యేసుప్రభు వారి గురి ఒకటే, ఈ సర్వ మానవాళిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసి నేను సిలువని జయిస్తే, సమాధిని గెలిస్తే నేనేమైతానో తెలుసా, పునరుత్థానుడైతే ప్రపంచంలో ఉన్న సర్వ మానవాళి పాపాన్ని తీసేటటువంటి అధికారం నాకు వస్తుంది. తీసేసిన తర్వాత వారిని పరిశుద్ధులు చేసి పరలోకానికి అర్హులుగా చేస్తాను. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. అది భూమి మీద పుట్టిన పాతతరమైన వాళ్ళైనా సరే,
తన కాలంలో పుట్టిన వారినైనా సరే, తన తర్వాత పుట్టబోయే సంతతినైనా సరే, 3 కాలాల్లో పుట్టిన వాళ్ళందరినీ దేవునికి అప్పగించడం కోసం యేసయ్య గురి కలిగి పనిచేశాడు. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. కాబట్టి చూడండి ప్రియమైన ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము ఒకసారి ధ్యానిద్దాం మనం. 3వ అధ్యాయము 13 నుంచి. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలుచుకున్నాను. అయితే ఒకటి చేయించున్నాను, వెనుక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు కలుగు బహుమానమును పొందవలని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందవలనని. దేన్ని పొందాలన్నట? బహుమానాన్ని పొందవలనని గురి వద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియమైన ఇక రాస్తున్నటువంటి మాటలు మనం చూస్తే పౌలు గారు ఎలా చేస్తున్నాడంటే, ఎలా ముందుకెళ్తున్నాడట? గురి వద్దకే, దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానమును పొందుకొనుటకై గురి వద్దకే పరుగెత్తుచున్నాను. ఇంకా పరుగులు తీస్తూనే ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి సంగమా మనం కూడా ఒక గురిని పెట్టుకొని మనం ముందుకు సాగాలి. గురి లేకపోతే అనేక రకాలైనటువంటి ఆటంకాలు జరుగుతాయి. అందుకనే మరి ఆయన గురి పెట్టుకొని ఎట్లా బ్రతికాడు? పౌలు గారు ఎలా బ్రతికాడు? మీరు చూడండి, పౌలు గారు గురి ఏం పెట్టుకున్నాడు? నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నా అన్నాడు. మరి పౌలు గారి గురి ఏంది? దేవుని యొక్క ఉన్నతమైన పిలుపుకు కలుగు బహుమానముకై నేను గురి యొద్దకే పరుగెత్తుచున్నాను అన్నాడు. ఓకే, బాగానే ఉంది. మరి ఆయన గురి ఏంటి? ఆయన గురి చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 1వ వచనాన్ని ధ్యానిద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము. నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకునుడి. హల్లెలూయా. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. చూడండి, పౌలు గారి యొక్క గురి ఏంటో తెలుసా? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఎలా నడుచుకున్నాడయ్యా? క్రీస్తుని పోలి. ఒకప్పుడు పౌలు గారు ఏందో తెలుసా? ఒకప్పుడు పౌలు గారు హంతకుడు, దూషకుడు, హానికరుడు. మరి ఇప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత హంతకుడుగా ఉన్నాడా? దూషకుడుగా ఉన్నాడా? హానికరుడుగా ఉన్నాడా? ఇప్పుడు ఎలాగ మారిపోయాడు పౌలు? క్రీస్తులాగా మారిపోయాడు. ఆయన గురి ఏందో తెలుసా? నేను యేసయ్యలాగా మారిపోవాలి. పౌలు అనేవాడు చచ్చిపోవాలి. పౌలులో ఎవరు కనపడాలో తెలుసా? క్రీస్తు కనపడాలి. హల్లెలూయా. పౌలులో ఎవరు కనపడాలి? క్రీస్తులో కనపడాలి. ఒక పొలిటీషియన్ బాగా మీరు గమనించండి. ఒక పొలిటీషియన్ యేసయ్య దగ్గరకు వస్తే తట్టుకోలేడు, నిలబడలేడు. ఎందుకో తెలుసా? పొలిటీషియన్ ఎందుకు అలాగ నిలబడలేకపోతాడంటే పొలిటీషియన్ లక్షణాలన్నీ ఫుల్గా ఉంటాయి. పొలిటీషియన్ లక్షణాలన్నీ ఏముంటాయి? లోపల ఫుల్గా నిండిపోయి ఉంటాయి. ఆయనకి పేపర్ చదవని నిద్ర రాదు, వార్తలు నిద్ర రాదు, పంచాయతీలు చెప్పని నిద్ర రాదు. ఇవన్నీ చేయకపోతే ఆయనకు నిద్ర పట్టదు. అవునా కదా? అంత పూర్తిగా లోకంలో వాడుకుంటాడు సాతాను. అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ప్రార్థన చేయ, అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి వాక్యం చదివేయ, అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి ఉపవాసాలు ఉండయా, అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి సువార్త ప్రకటించేయ, అలాంటి వ్యక్తిని తీసుకొని వచ్చి దేవుని యొక్క కార్యక్రమాలకి పరిచర్య చేయ అని మనం అప్పగిస్తే అతని శరీరం సహకరించదే. ఇతడు పూర్తి జ్ఞానవంతుడు. ఇతడు ఆ తరంలోనే అత్యంత వివేకం కలిగిన నాయకుడు పౌలు గారు.
అయితే ఆయన ఏమని స్టేట్మెంట్ ఇస్తున్నాడంటే, నేను ఏమని గురిపెట్టుకున్నానో తెలుసా, నేను క్రీస్తుని పోలి నడుచుకోవాలి. హల్లెలూయా. నేను క్రీస్తుని పోలి నడుచుకునేటట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి. అంటే ఈయనలో క్రీస్తు కనబడితేనే కదా ఇతరులను నడుచుకోమని చెప్పేది, లేకపోతే నడుచుకోమని చెప్తాడా? ఆ ధైర్యం వస్తుందా ఇతనికి? రాదు. ప్రీతి బిడ్డలారా, నాకు తెలిసి యేసు ప్రభు వారు ఒక్కసారినంటే తన్నులు తిన్నది ఎప్పుడో తెలుసా? యేసు ప్రభు వారు ఒక్కసారి దెబ్బలు తిన్నారు. యేసు ప్రభు వారు ఒక్కసారి భయంకరంగా వేధించబడ్డాడు శిలువ దగ్గర. ఆయన 3.5 సంవత్సరాల సేవ పరిచయం. ఒక 3 సార్లు పట్టుకొని గుంజుకొని లాక్కపోయి రాళ్ళు తీసుకొని కొట్టి కింద వేద్దాం అనుకున్నారు, కానీ తప్పించుకొని పక్కకి వెళ్ళిపోతాడు. కానీ లాస్ట్ టైం మాత్రమే శిలువ దగ్గర ఆయన కొడతారు. కానీ పౌలు గారిని 22 సార్లు కొట్టారండి బైబిల్. ఎన్నిసార్లు కొట్టారు? 22 సార్లు కొట్టారు పౌలు గారు. అయినా కానీ ఆయన మారు మాట మాట్లాడా? లేదే. చూడండి ప్రియదేవులారా, ఆయన ఏం కలిగి ఉన్నాడో తెలుసా? గురి కలిగి ఉన్నాడు. ఏమని గురి తెలుసా? ఈ టైంలో నన్ను కొట్టిన టైంలో యేసయ్య ఉంటే ఎలా ఉండేవాడు, తల్లి ఎలాగదు, యేసయ్య ఉంటే ఎలా ఉండేవాడు అని చెప్పి యేసయ్యలాగా మారటం కోసం, యేసయ్యలాగా బ్రతకటం కోసం, యేసయ్యలాగా జీవించడం కోసం అహర్నిశలు కష్టపడ్డాడు. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. యేసు ప్రభు వారు మరి ఎలా కష్టపడ్డాడు చూడండి. మరి యేసు ప్రభు వారి యొక్క గురి ఏంటి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 4:34. యోహాను సువార్త 4:34 ఒకసారి మనం ధ్యానిద్దాం. యోహాను సువార్త. గురిని చేరుకుంటే ఎలా? ఆ గురి పెట్టుకోకపోతే నువ్వు గురిని చేరుకోలేవు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి గురి కలిగి జీవించాలి. చూడండి, యోహాను సువార్త 4:34 ఏమని రాయబడింది? యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చడియు ఆయన పనిని తుదముట్టించడియు నాకు ఆహారమునైనది. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ప్రియ దేవుని సంగమా, అక్కడ రాయబడినటువంటి మాటలు మీరు చాలా జాగ్రత్తగా వినాల్సిందిగా మనం చేస్తున్నా. ఏమని తెలియజేస్తున్నాడు ఒక్కసారి ఆలోచించండి. అక్కడ అంటున్నాడు, యేసు వారిని చూసి నన్ను పంపిన వాని చిత్తమును నెరవేర్చుడియు ఆయన పని తుదముట్టించుడియు నాకు ఆహారమునైనది. హల్లెలూయా. ఫస్ట్ దేవుడి చిత్తాన్ని భూమి మీద నెరవేర్చడం. దేవుడికి ఒక చిత్తం ఉందంట. చెప్పండి అందరూ, దేవుడికి ఏముంది? దేవుడి చిత్తం ఉంది. రెండోది ఏంటో తెలుసా? రెండోది ఏంటంట? దేవాది దేవుడు యేసు ప్రభు వారికి ఒక పని అప్పగించాడంట. ఆ పనిని తుదముట్టించాడు. యేసు ప్రభు వారు చేసింది 2 పనులు భూమి మీద. ఒకటి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. ఏదైనా అడగండి మీ జీవితంలో. చూడండి, మిమ్మల్ని ఎవరైనా ఏదైనా ఫంక్షన్కి పిలిచారనుకో, దేవుని చిత్తం ఉంటే వస్తానంట. సరే వస్తానప్పా అంటే అది ఎవరి చిత్తం? దేవుడి చిత్తం. జాతరకు పిలిస్తే పోట దేవుడి చిత్తం. ఎవరి చిత్తం అది? మనుషుల చిత్తం అది. కానీ నువ్వేమని చెబుతా? దేవుడి చిత్తాన్ని అడిగిపోతున్నా, ప్రభా మరి నేను వెళ్ళకూడదని అడిగిపోతున్నా. లేదు, ఎవరి చిత్తం అది? మన చిత్తం. మన ఇష్టం వచ్చిన చిత్తం, ఇష్టానుసారంగా జీవించే చిత్తం అది. కాబట్టి యేసయ్య అట్లా కాదు. ఆయన ఏ ప్రోగ్రాంకి పిలువబడినా, ఆయన ఏ ప్రాంతానికి వెళ్ళినా, ఆయన ఏ స్థలానికి వెళ్ళినా ఎవరన్నా అడిగి వెళ్ళేవాడు? దేవుడిని, తండ్రి అయిన దేవుడిని అడిగి ఆయన పర్మిషన్ తీసుకొని వెళ్ళేవాడు. దాన్ని ఏమంటారు తెలుసా? చిత్తము. ఒక కొడుకు తండ్రిని అడిగి, నాన్న నేను బయటికి వెళ్ళి వస్తాను మార్కెట్కి అని చెప్పి అలా తండ్రికి చెప్పకుండా వెళ్ళాడంటే అర్థం ఏంటి? ఏ కూతురైనా ఏ కొడుకైనా తండ్రిని తల్లిని అడిగి వెళ్తున్నారా ఈ రోజున? అంటే అక్కడ ఏం పని చేస్తుంది తెలుసా? వాళ్ళ చిత్తాలు పనిచేస్తుంది. నాకు 18 సంవత్సరాల వయసు వచ్చింది, నువ్వేది నాకు చెప్పేది అనే చిత్తంలో వచ్చాడు. అర్థమవుతుందా? ఆ చిత్తాలన్నీ చచ్చిపోను గాక. యేసు ప్రభు వారు 2 పనులు చేశాడు భూమి మీద. ప్రతి అడుగున, ప్రతి క్షణాన దేవుని చిత్తాన్ని అడిగి నెరవేర్చాడు. రెండోది ఏంటంటే, దేవుడు తనకు అప్పగించిన పనిని తుదముట్టించాడు. ఏం చేశాడంట? తుదముట్టించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు వారికి గురి ఉందే లేదా? ఏం గురి? ఒకటి, తండ్రికి ఉన్న చిత్తాలన్నీ నెరవేర్చాం. తండ్రి చిత్తం ఏమైందంటే పరిశుద్ధంగా జీవించడం తండ్రి చిత్తం. జాగ్రత్తవానికి దూరంగా ఉండటము
తండ్రి యొక్క చిత్తం. అర్థమవుతుందా? మూర్ఖులైన వక్రజనులకు దూరంగా ఉండటము దేవుని యొక్క చిత్తం. ఇలాగ మొత్తము 32 చిత్తాలు ఉన్నాయి బైబిల్లో. ఆ 32 చిత్తాలను యేసు ప్రభువు వారు భూమి మీద నెరవేర్చారు. అర్థమవుతుందా ప్రియమైనవారా? అట్లాగా ఆయన మనస్సులో ఉన్న కోరికలన్నింటినీ తండ్రి అయిన దేవుడు కోరికలు ఎవరైతే తీర్చలేకపోయారో, తండ్రి అయిన దేవుడు హృదయంలో ఉన్నటువంటి మనస్సు ఎరగకుండా జీవించారో, ఆయన మనస్సు చిత్తం అంటే ఏంటో తెలుసా? మనస్సు. ఆయన మనస్సులో ఉన్నటువంటి వాటన్నిటినీ భూమి మీద నెరవేర్చిన వ్యక్తి ఎవరై అంటే వన్ అండ్ ఓన్లీ పర్సన్, హి ఈస్ జీసస్ క్రైస్ట్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని సంగమా మరలా చెప్తున్నాను, నీ జీవితంలో దేవుడి చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడమే మనకు గురి కలిగి ఉండాలి. రెండోది ఏదో తెలుసా? ఆయన మనకు అప్పగించిన పనిని తుదముట్టించాలి. దేవుడు మనకు అప్పగించిన పనిని ఏం చేయాలంటే మనము తుదముట్టించాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆయనకు అప్పగించిన పనిని ఎట్లా ముగించాడో చెప్పండి మీరు. యేసు ప్రభువు ఆయనకు అప్పగించిన పనిని ఎట్లా ముగించాడు? సువార్త ద్వారా. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనం ఒకసారి. యేసు ప్రభువు దేవుడు అప్పగించిన పనిని ఎలా ముగించాడో మీకు తెలియజేస్తాను చూడండి. ఆయన గురిని ఎలా చేరుకున్నాడో, దేవుడు తనకు అప్పగించిన పనిని ఎలాగ నెరవేర్చాడో యోహాను సువార్త 19వ అధ్యాయం 30వ వచనం. యేసు ఆ చిలుక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించను. ఈ సమాప్తమైనది అని చెప్పింది ఎవరు? ఈ సమాప్తమైందని చెప్పింది ఎవరు? యేసయ్యే. యేసయ్యే. తండ్రి అయిన దేవుడు నీ పని సమాప్తమైంది అనలా. ఎవరన్నారు? ఇప్పుడు మనం ఒక పని అప్పగిస్తాం కొడుక్కి, అయ్యా పని చేయి అంటే మళ్ళీ మనం పోయినప్పుడు ఏమని అడుగుతా? ఏంటి అంటే అయిపోయింది నాన్న అంటాడు. అయిపోయింది నాన్న అంటే ఆయన చెప్పాలా? అప్పగించిన వ్యక్తి చెప్తాడా? తీసుకున్న వ్యక్తి చెప్తాడా? తీసుకున్న వ్యక్తి చెప్తాడు. తీసుకున్నటువంటి వ్యక్తి, పనిని తీసుకున్నటువంటి వ్యక్తి ఏమంటున్నాడంటే సమాప్తమైనది, ది ఎండ్. ఆమేన్. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక ఒకటి చిత్తాన్ని నెరవేర్చాడు, రెండోది పనిని ముగించాడు. అంటే గురి చేరుకున్నాడా లేదా? గురిని చేరుకున్నాడు యేసయ్య. గురి చేరుకున్నటువంటి విజేత యేసయ్య. అలా గురిని చేరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఉన్నారు, కానీ నేను ఈ రోజు మీకు 7 పరిచయం చేయబోతున్నాను. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగినాక చాలా మంది ఉన్నారు బైబిల్లో గురిని చేరుకున్నాడు. భారతదేశంలో ఉన్న క్రైస్తవులకు ఏం లేదు అంటే గురి లేదు. ఒక సంఘాన్ని కడదామనే గురి లేదు. ఒక పరిచయం నేను చేద్దాం, మన ఊర్లో, మన పట్టణాల్లో, మన చుట్టూ నివాసం ఉంటున్న స్థలాల్లో అనాథ పిల్లలు ఉన్నారని వారికి ఏదో ఒకటి చేయాలనే గురి లేదు. నశించిపోతున్న ఆత్మల్ని ప్రభు దగ్గరికి చేర్చాలనే గురి లేదు. చెదిరిపోతున్నటువంటి ప్రజల జీవితాలను బాగు చేయాలనే గురి లేదు. అంత స్వార్థపూరితమైనటువంటి క్రైస్తవ్యం భారతదేశంలో ఏలుకొని ఉన్నది. అదే ప్రపంచ దేశాల దగ్గరికి మీరు చూస్తే క్రైస్తవం ఏం చేస్తుంది తెలుసా? ఒక అమెరికా దేశం ప్రపంచం మొత్తాన్ని సువార్త వెదజల్లడానికి వారికి ఉన్నటువంటి 100 రూపాయల్లో నుంచి 20 రూపాయలు ఇస్తుందంట. 100 రూపాయలు వాళ్ళు గిరి కష్టపడితే 20 రూపాయలు దేనికి ఇస్తున్నారు చెప్పట్లా మీరు? సువార్త. ఈ రోజున ఎక్కడ కూర్చోకో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ యొక్క సువార్త ఎదజల్లబడడానికి కారణం ఏంటో తెలుసా? అమెరికా దేశం ఇస్తున్నటువంటి ఫండ్స్. ఆలోచించండి. నీ దగ్గర కూడా ఎలా వచ్చిందో తెలుసా? నీ దగ్గర కూడా ఎలా వచ్చింది ఈ సువార్త, సత్య సువార్త? వారు చేసిన త్యాగ ఫలితం, వారు చేసినటువంటి త్యాగ ఫలితం. కాబట్టి ఇప్పుడు దేవుని సంఘం ఇక్కడ రాస్తున్నాడు, సమాప్తమైనది దేవా అని తన ఆత్మను ఎవరికి అప్పగించాడట? తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావం కలుగును గాక. ఇప్పుడు దేవుని సంఘమా బహు జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని మనం వినాలి. ఇంకా మనం చూస్తే పౌలు గారు ఇంకా తన పనిని ఎలా ముగించాడో మీకు చూపిస్తాను చూడండి. రోమిలికి రాసిన పత్రిక పౌలు గారికి కూడా ఒక పనిని అప్పగించాడు దేవుడు. గురి కలిగి ఉన్నాడు, ఆ గురి యొద్దకు ఎలాగా వెళ్ళిపోతున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 15వ అధ్యాయము
15వ అధ్యాయము 19వ వచనం చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 19వ వచనంలో చూడండి, అక్కడ రాయబడినటువంటి మాటలు 18 నుంచి చదువుకుందాం. ఏలయనగా అన్ని జనులు విధేయులగునట్లు వాక్యము చేతను, క్రియ చేతను, గురుతుల బలము చేతను, మహత్కార్యముల బలము చేతను, పరిశుద్ధాత్మ బలము చేతను, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేని గూర్చియు మాటలాడతెగిప్పను. కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపట్ల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరీకు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించుచున్నాను. చున్నాను అని రాశాడా, విన్నాను అని రాశాడా? అంటే కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదా? చెప్పాలి. కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదా? దేవుడు తనకి అప్పగించిన పనిని సంపూర్ణం చేశాడు. అప్పగించాడా, అప్పగించలేదా? ఖచ్చితంగా అప్పగించాడండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమిత్రులారా, చూడండి ఇక్కడ పౌలు గారు ఎలా పరిచర్య చేశాడో అక్కడ చెప్తున్నాడు. కొంతమందికి ఎట్లా పరిచర్య చేస్తారో అర్థం కాదు. ఎట్లా పరిచర్య చేస్తున్నాడు చెప్తున్నాడు. చూడండి, పెద్ద పెద్ద స్పీకర్లు అనుకుంటాం కానీ వాళ్ళు ఎక్కడ పడిపోతారో వాళ్ళకే అర్థం కాదు. అసలు చూడండి ప్రియమిత్రులారా, అక్కడ రాస్తున్నటువంటి మాట చెప్తాను. ఏలయనగా ఎక్కడ పరిచర్య చేస్తున్నాడు తెలుసా? పౌలు గారు ఎక్కడ పరిచయం చేస్తున్నాడు తెలుసా? అన్యజనుల మధ్యలో. చెప్పడమ్మా, ఎక్కడ పరిచయం చేస్తున్నాడు? అన్యజనుల మధ్యలో. అన్యజనులు దేవునికి విధేయులయ్యేటట్లు వారిని దేవుడి దగ్గరికి తీసుకొని చేయనే దేవుడని నమ్మి వారు బాప్తిసం తీసుకుని వారంతా కూడా మారు మనసు పొందుకొని సంఘానికి చేర్చబడేటట్లు చేస్తున్నాడు పౌలు గారు. ఆయన పరిచర్య ఎలా ఉంటుంది తెలుసా? మనం ఎవరన్నా పిలిస్తే పాస్టర్ గారు ఈరోజు మా ఇంటికి వస్తారా అంటే పోతున్నాం. కానీ పౌలు గారు అంటే కదా, రోడ్డు మీద ఎవరు కనపడితే వాళ్ళకి క్రీస్తే నిజమైన దేవుడు అని నిరూపిస్తాడు. దాన్ని ఏమంటారు తెలుసా? తర్కం. దాన్ని ఏమంటారు చెప్పండి? తర్కం. మీ దేవుడి పేరు ఏం పేరు అని అంటాడు. మా దేవుడి పేరు ఇదే అన్నాడు అనుకో, ఇంకా ఆ దేవుడి గురించి ఆయన దేవుడు అని నువ్వు అనుకుంటున్నావు, నాకు ఇంకొక దేవుడు తెలుసా అంటాడు. ఎవరు అని నువ్వు అంటావు అనగా ఇంకా చెప్తాడు. మొత్తం కింద నుంచి మొత్తం మోషే కాలం నుంచి స్టార్ట్ చేస్తాడు. ఆదాం కానీ స్టార్ట్ చేసి మొత్తం క్రీస్తు దాన్ని తీసుకొని వస్తాడు. దాన్ని అట్లాగా ఆయన ఏం చేసేవాడు తెలుసా? ప్రతి మనిషిని కంటికి కనబడిన ప్రతి ఒక్క వ్యక్తి దగ్గరకు పోయి ఆయన కొట్టించుకుంటాడు, తిట్టించుకుంటాడు, కానీ అతన్ని మాత్రం క్రీస్తుకు పరిచయం చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇల్లూరీకు ప్రాంతం నుండి చూడండి ప్రియమిత్రులారా, ఎట్లా పరిచయం చేశాడు తెలుసా? అన్య జనులు దేవునికి విధేయులయ్యేటట్లు. ఎట్లా? ఫస్ట్ వాక్యము చేత. గుర్తుపెట్టుకోండి, ఎట్లా చేశాడు పరిచర్య? ఫస్ట్ వాక్యం చెప్తాడు. వాక్యం అందరు వింటారమ్మా? అందరు వింటారా వాక్యము? అందరూ వాక్యం వినరు. కొంతమంది మీరు నమ్ముకున్నారు కాబట్టి వాక్యం వింటారు, బయట వాళ్ళు వాక్యం వింటారా? వినరు. ఇప్పుడు బయటికి పోవాలి. ఇంకా ఫస్ట్ వాక్యము చేత ప్రజలను పట్టుకుంటున్నాడు. రెండో చూడండి, తర్వాత క్రియ చేత. క్రియ అంటే ఏంటమ్మా? క్రియ 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 అంటే పని. ఏ క్రియ చేత అంటే ఏంటిది? క్రియ అంటే తెలవదేమమ్మా? యేసయ్య పనే తెలుసు. క్రియ చేత యేసయ్యని చూపించాలి. క్రియ క్రియ అంటే ఏంటిదంటే సూచిక క్రియ అని ఎప్పుడైనా పేరున్నారా? స్వస్థత క్రియ అని పేరు ఎప్పుడైనా విన్నారా? ఈ అమ్మాయికి జ్వరం బాగా ఉంది, ఇలాగ జ్వరం ఇట్లా పట్టుకుని టచ్ చేసి ప్రార్థన చేసి ఇలా ఏ స్నామంలో తగ్గిపోనగానే దెబ్బకు తగ్గిపోయింది. ఇప్పుడు ఈ అమ్మాయిలో ఏం జరిగింది? క్రియ క్రియ జరిగింది. చెప్పట్లా మీరు? ఏం జరిగింది? ఏం లోపల క్రియ జరిగింది. ఇప్పుడు క్రియ చేతి ఏమని ఏం చేశాడు? తగ్గిపోమని ఏమేమనుకున్నది? అమ్మో నిజంగా యేసు ప్రభువు నిజమైన దేవుడని నమ్ముతారు. ఫస్ట్ కూర్చోండి. ఫస్ట్ దాన్ని ఏమంటారంట? వాక్యము చేత పట్టుకున్నాడు. రెండోది ఎవరి చేత పట్టుకున్నాడంట? క్రియ చేత పట్టుకున్నాడు. మూడోది దేని చేతంట? బలము, గురుతుల బలము చేత. గురుతుల బలం అంటే ఏంటిది? గురుతుల బలము చేత. మీరు చూడండి, సిలువ గుర్తు కనుక చూసిన, పరిశుద్ధాత్మ గుర్తు చూసిన, ఈ యొక్క గుర్తులనే కొన్ని ఉంటాయి క్రిస్టియానిటీలో. ఈ గుర్తుల బలము చేత ఏం చేశాడంటే కొన్ని శక్తులను ఎల్లగొట్టాడు ఆయన. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలిగింది. తన మీద ఉన్న ఆత్మముద్ర, తన దగ్గర ఉన్నటువంటి సిలువ, వాటన్నిటిని చూపించి గుర్తుల బలం చేత ఏం చేశాడయ్యా అంటే కొంతమంది ప్రజలను విడిపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మనకి కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి. చూడండి, మనకి కూడా కొన్ని గుర్తులు ఉన్నాయి. ఏంటి ఏవి? ఏంటి మన గుర్తు? పవిత్రమైన బల్ల ఒక గుర్తు.
అవునా కదా? ఈ బల్లలో దెయ్యాలు చేతులు వేయొచ్చా? ఇది పరిశుద్ధుల ఆహారం, అదొక గుర్తు. యేసు రక్తం అనేది ఒక గుర్తు. యేసు రక్తం అనేది మనకేంటిది? ఒక గుర్తు. సిలువ అనేది ఏంటిది? ఒక గుర్తు. వాక్యం అనేది ఏంటో తెలుసా? ఒక గుర్తు. ఒక సినిమా డైరెక్టర్ బాలీవుడ్ లో క్రిస్టియన్ సినిమా ఒకటి తీశాడు. దాంట్లో ఒక అమ్మాయిని దెయ్యం పట్టుద్ది. దెయ్యం పడితే ఆ దెయ్యము చాలా మందిని చంపుతా ఉంటుంది. చంపి అందరిని లెక్క చేయకుండా ఉంటుంది. అయితే ఆ సినిమాలో ఉన్న హీరో ఎవరి దగ్గరికి పోతాడంటే ఓ పాస్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆ పాస్టర్ దగ్గరికి వెళ్తే ఆ పాస్టర్ ఆ దెయ్యాన్ని ఎలగొట్టడం కోసం ఆ బిల్డింగ్ లోకి వెళ్తాడు. ఆ బిల్డింగ్ లోకి వెళ్ళిపోతే ఆ దెయ్యం చాలా పవర్ఫుల్ దెయ్యం అనమాట. ఆ దెయ్యం ఏం చేస్తుందంటే పాస్టర్ గారిని సుమారు ఒక అంతస్తు ఎత్తు పైకి లేపుతుంది. అయితే లేపుతుంది, ఆయన పవర్ కూడా సరిపోవట్లే అక్కడ. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే, ఆ సినిమాలో చూసింది చెప్తున్నాను, ఆ సినిమాలో అతను చూపిస్తున్నాడు, డైరెక్టర్ చూపిస్తున్నాడు ఈ ప్రపంచానికి. అప్పుడు ఆయన ఏం చేస్తాడయ్యా అంటే, ఒక్కసారిగా పాస్టర్ గారి చేతిలో బైబిల్ తెరిచి కీర్తనల గ్రంథం 91 అధ్యాయం చదవడం మొదలు పెడతాడు. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. కీర్తనల గ్రంథం 91 అధ్యాయం పదే పాస్టర్ చదువుతూ ఉంటాడు. ఆ బిషప్ చదువుతూ ఉండగానే దెయ్యం బలం చచ్చిపోతా ఉంటుంది. దెయ్యం యొక్క శక్తి తగ్గిపోయి మంటలు పుట్టి ఆయన వదిలేస్తుంది, కింద పడతాడు. ఇంకా కింద పడగానే మళ్ళీ ఇంకా ఆగుతారా, మళ్ళీ ఇంకొక అధ్యాయం తీసుకెళ్లి మళ్ళీ చదువుతూ ఉంటాడు. ఇలాగా ఈ వాక్యాన్ని చదివి దాని చెవులకి పరిశుద్ధత ఇనిపించి అది శక్తిహీనమైపోయి చివరికి ఆయనకి లొంగిపోయేటట్లు చేస్తాడు. అమ్మాయి కొంచెం ఇక్కడ అభిషేకానికి అది లొంగట్లా, దేవుని యొక్క వాక్యానికి, దేవుని యొక్క గుర్తు ఏదైతే గుర్తిచ్చాడో ఈ యొక్క గుర్తును పట్టుకొని నువ్వు చంపేదాన్ని అంటున్నాడు దేవుడు. ఆ శక్తిని పట్టుకొని ఆ దెయ్యాన్ని ఓడించాడు దైవజనుడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతి ఒక్కళ్ళు అలా చూడండి, ఆయన ఏ వ్యక్తి అయితే అది రియల్ గా జరిగింది కాబట్టి ఆ డైరెక్టర్ చూపించిన ఆ అధ్యాయం నాకు చాలా నచ్చింది. ఆ అధ్యాయాలే కాదు, ఇంకొక 10 అధ్యాయాలు ఉన్నాయి బైబిల్లో దెయ్యాలు ఎలగొట్టే అధ్యాయాలు. అవి కనుక నువ్వు దెయ్యం పట్టినోడు ముందుకు నేను చదివితే పారిపోతాయి అంతే. హల్లెలూయా. అవి గురుతుల బలము చేత. దేని చేతంట? గురుతుల బలము చేత. తర్వాత మహత్కార్యముల బలము చేతను. రాసిందా రాలేదా? ఏ కార్యాలంట? మహత్కార్యాలు. చచ్చిపోయే వ్యక్తి, ఐసీయూలో ఉన్న వ్యక్తి బయటికి రావటం అంటే మామూలు విషయమా? మహత్కార్యముల బలము చేతను. నెక్స్ట్ తర్వాత పరిశుద్ధాత్మ బలము చేతను. ఎన్ని బలాలు ఉన్నాయి చూడండి అయ్యా, ఎన్ని బలాలు ఉన్నాయి? వాక్య బలం, క్రియల బలం, ఇంకా గురుతుల బలం, సిలువ బలం, తర్వాత ఇంకేంటిది? మహత్కార్యాల బలం, తర్వాత పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం. యేసు ప్రభువుని అడుగుతారు, రే నువ్వు ఎట్లా ఎలా కొడుతున్నావు, నువ్వు దెయ్యం పట్టించుకొని దెయ్యాలు ఎలా కొడుతున్నావు అంటారు అందరు జనాలు. రేపిచ్చాడా? ఏ దెయ్యమైనా తన సామ్రాజ్యాన్ని తను కూల్చుకుంటుందా? కూల్చుకోదు. నేను దెయ్యాల బలము చేత కాదు ఎల్లగొట్టేది, పరిశుద్ధాత్మ బలము చేత నేను దెయ్యములు ఎల్లగొట్టుచున్నాను. హల్లెలూయా. యేసు ప్రభువు చెప్తాడు, స్టేట్మెంట్ ఇస్తాడు, నువ్వు దెయ్యాలు పట్టించుకొని మళ్ళీ దెయ్యాలు పట్టిన వాళ్ళని ఎల్లగొడుతున్నావు కదా అని అంటారు. అంటే పెద్ద దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? చిన్న దెయ్యాన్ని బెదిరిగానే పోతుందన్నమాట. చాలా మంది ఏమనుకుంటారంటే, అమ్మో నిజంగా దెయ్యం పోయింది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రాస్తున్నటువంటి మాట, మీరు లోకంలో పోండి, లోకంలో మాంత్రికులు కానీ వేరే వాళ్ళ కాడ పెద్ద దెయ్యాలు ఉంటాయి. పెద్ద దెయ్యాలను ఏం చేస్తారు తెలుసా? చిన్న దెయ్యాలతో ఎలగొడతారు. మీరు అందరూ అనుకుంటారు, అబ్బా మాంత్రికులు ఎంత గొప్పలు, ఎంత గనులు, ఎంత శక్తిమంతులు అనుకుంటారు. మీరు చూడండి, ఏదైనా ఒక ప్రాంతానికి వెళ్ళండి, ఒక మంచి పెద్ద రాజకీయ నాయకుడు ఉన్నారనుకో, ఒక మామూలు వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి ఈ రాజకీయ నాయకుడికి పోటీ పడతాడా? పడలేడు. ఈ రాజకీయ నాయకుడు వచ్చేదాన్ని లోబడి తలదించుకొని పోతాడు. అట్లానే దెయ్యుడు ఏం చేస్తుందంటే, పెద్ద శక్తులకి చిన్న శక్తులు లోబడి వెళ్ళిపోతాయి. అవే తాయెత్తుల రూపంలో, అవే మీరు చూస్తున్నటువంటి మంత్ర ప్రయోగాల రూపంలో జరిగే క్రియలు. అయితే ఇక్కడ పాస్టర్లు, దైవజనులు దేనితో ఎల్లగొడుతున్నారు తెలుసా? దయ్యాలను పరిశుద్ధాత్మ శక్తితో ఎల్లగొడతారు. దేవుడికి మహిమ కలుగును గాక. అర్థమవుతుందా ప్రియమైన బిడ్డలారా? ఆడికి పోగానే 10,000 20,000 వసూలు చేస్తాడు, ఇక్కడికి వచ్చిన రూపాయి వసూలు చేయడు దైవజనుడు. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. చూడండి ఇంకా ఎక్కడంతా, క్రీస్తు నా ద్వారా చేయించిన వాటి గూర్చియే గాని మరి దేనిని గూర్చి మాట్లాడ తెగింపలేదు.
ఇంకొన్ని విషయాలు ఉంటాయి. దైవజనుడు పుట్టించేటప్పుడే దైవజనుడి కోసం కొన్ని ఏర్పాటు చేయబడి ఉంటాయి, కొన్ని కార్యాలు. అవి ఈయన ద్వారా నేను చేయించాలని దేవుడు పరలోకంలో ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పుట్టిన తర్వాత అవన్నీ నెరవేర్చబడతాయి. క్రీస్తు నా ద్వారా జరిగించాలని అనుకుంటున్నవన్నీ నా ద్వారా జరిగించాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును కాదు. ఇప్పటికైనా మనం జ్ఞానోదయం కలిగి చూడండి, అక్కడ అంటున్నాడు, ఇంకేమంటున్నాడు తెలుసా? యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశములందు ఇల్లూరికు ప్రాంతం వరకు క్రీస్తు సువార్తను పూర్ణంగా ప్రకటించి ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, అందుకనే మన జీవితంలో మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? గురి కలిగి ఉండాలి. ఒకవేళ గురి లేకపోతే, ఒకవేళ నువ్వు ఇలా గురి కలిగి ఉంటానని నువ్వు కనుక తీర్మానం తీసుకున్నాను అనుకో, నేను గురిని చేరతాను ప్రభు అని అనుకున్నావు అనుకో, అనండి అందరూ, నేను గురిని చేరతాను ప్రభు అనండి, అనండి గట్టిగా అనాలి, నేను గురిని చేరతాను. ఏంటిది మీ గురి? చేరతానన్నారు. అసలు గురి ఏంది? ఏం లేదా? వెరీ గుడ్. దేవునికి మహిమ కలుగును. ఏదైనా కాదు, దానికి ఒక ఆన్సర్ ఉంటుంది. ఒకరోజు ఒక దైవజనుడి దగ్గరికి ఒక అమ్మాయి వెళ్ళిందంట. వెళ్ళిపోయి, పాస్టర్ అయ్యా నాకు పెళ్లి కావట్లేదు, ఏంటయ్యా అని అడిగింది. చాలా రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నాను కానీ ప్రభువా, దైవజనుడా మరి నాకైతే వివాహం జరగట్లేదు, ఎందుకు అన్నాడు. అంటే ఆ దైవజనుడు చెప్పాడు, అమ్మా నీకు ఏ కలర్ వ్యక్తి కావాలి, ఎన్ని అడుగులు ఎత్తున్నటువంటి వ్యక్తి కావాలి, నువ్వు ఏ రూపాన్ని కావాలని కోరుకుంటున్నావు నీ హృదయంలో, ఆ లక్షణాలన్నీ పేపర్ మీద రాసుకొని రమ్మా. అది రాసుకొని వచ్చిన తర్వాత నువ్వు ప్రార్థన చేయమ్మా. దేవుడు నీకు సుమారు ఈ నెలలోనే కార్యం చేయబోతున్నాను అడుగమ్మా. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకా చాలా మంది నేను కారు కొనాలి పాస్ గారు అంటారు. ఆ కారు ఏ కలరో కూడా వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు గురుందా? లేదు. ఇస్తాడా దేవుడు? ఎవడో. అసలు నీకు ఆశ లేదు, ఏ కారు నీకు ఫిక్స్ కాలేదు, ఇంకా నీకే ఆశ ఫిక్స్ కాలే. ఇంకా నాకు ఈ కారు ఇదే కావాలి ప్రభా, ఇది నేను కోరుకుంటున్నా ప్రభా, నేను దీంట్లో తిరగాలి ప్రభా అనేది నీకు లేనప్పుడు ఇంక నువ్వు ఎంత ప్రార్థన చేసినది నీ కాడికి వస్తుందా? లేదు, వేస్ట్. నీ కోరికలోనే సంపూర్ణత లేదు, నీ ఆశలోనే సంపూర్ణత లేదు. నువ్వు ఊకనుకున్నావు జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్ట. వాళ్ళకి ఏదో ఉంది. నీకు కొంతమంది ఉంటారు, కొన్ని ఆత్మలు. మా ఇంటి దగ్గర కూడా కొంతమందిని నేను చూస్తూ ఉంటాను. ఫస్ట్ స్కూటీ మంచి చూసానంటే ఇది బాగుంది, దీన్ని కొనాలనుకుంటాడు. తర్వాత మంచి బైక్, స్పోర్ట్స్ బైక్ చూడండి, దాన్ని చూడండి ఇది అమ్మేసి దాన్ని కొనాలనుకుంటాడు. తర్వాత ఇంకోటి కారు చూడండి, దీన్ని అమ్మేసి ఇంకోటి కొనాలనుకుంటా ఉంటాడు. లాస్ట్కి జీవితంలో ఏది స్థిరత్వం లేకుండా అన్నింటిని అమ్మేసుకుంటాడు. అర్థమవుతుందా? ప్రియదేవులారా, అట్లాంటి బతుకుడు మనకు ఒకటి గురి ఉండాలి. చూడండి ప్రియదేవులారా, నేను బైక్ లేక ఏడ్చిన దినాలు చాలా ఉన్నాయి. నాకు ఇప్పుడు ఉన్నటువంటి బైక్ దేవుడు ఎంత మంచి బైక్ ఇచ్చాడంటే అది నన్ను సిటీ మొత్తం విమానం దిక్కునట్టు దిక్కుతుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, దాన్ని నేను ఎంత ఆశపడి కొనుక్కున్నానో, నా ఆశలన్నీ దాని మీద నేను తీర్చుకున్నాను. అసలు ఎంత ఆనందం అంటే నా బైక్ ఎక్కినప్పుడు, అసలు అది వర్ణాతీతం. చాలా మంది అడుగుతారు, పాస్ గారు మీ బైక్ ఇస్తారా? ఎవరికి చాలా మంది అంటారు, ఇది మార్చండి పాస్ గారు, ఈ బైక్ మార్చి కొత్త బైక్ తీసుకుని అంటారు. ప్రాణం పోయినంతగా అది తుప్పు పట్టాలే తప్ప దాన్ని అమ్మనే ఆమేన్. అది అసలు అది వెళ్ళదు, అది మినిస్ట్రీలో అరిగిపోవాల్సింది అంతే. దాన్ని తుప్పు మీరు చూసిద్దరు కాక. ఎందుకంటే అది నేను అంత ఆశపడి కొనుక్కున్నా. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ప్రియదేవులారా, నీకేం కలిగి ఉండాలో తెలుసా? గురి కలిగి ఉండాలి. ఎప్పుడైతే గురి కలిగి ఉంటావో ఆ రోజు నువ్వు చేరుకుంటావు. గురి కలిగిన వాళ్ళని ఎవరు చెడగొడతారో చూపిస్తాను. దానియేలు గ్రంథం 7వ అధ్యాయము 24వ వచనం. దానియేలు గ్రంథము 7వ అధ్యాయము 24వ వచనం. 24వ వచనం చూద్దాం ఒకసారి. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలిగిన గాక. అది ఆ 10 కొమ్ములు ఆ రాజ్యం నుండి పుట్టబోవు 10 మంది రాజులను సూచించుచున్నవి. కడపట మహోన్నతి నేను మాట్లాడుతూ చూడండి.
25వ వచనం చూడండి. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. చూడండి ప్రియకులారా, 25వ వచనంలో రాయబడి ఉంటుంది చూడండి. అక్కడ దానియేలు గ్రంథము 7వ అధ్యాయం 25వ వచనంలో సాతానుడు ఎవరిని నలగొడుతున్నాడంట. చూడండి అక్కడ 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగగొట్టును. నువ్వు గురి కలిగి ఉన్నావు అనుకో, వెంటనే ఏం చేస్తాడు తెలుసా సాతానుడు? నిన్ను నలగొట్టడానికి ఇంకా లైసెన్స్ తీసుకుంటాడు. ప్రభువా, తేజోమయని, నెహెమ్యాని, ప్రతి ఒక్క షడ్రిక్ని, ఇక్కడ ఉన్నటువంటి జాన్ బాబుని, సైలెంట్ దేవా, ప్రతి ఒక్కరిని నలగొట్టడం కోసం దేవుడు ఏం తీసుకున్నాడు తెలుసా? దేవుడు ఏం తీసుకుంటున్నాడు? సాతాను ఏం తీసుకుంటున్నాడు? లైసెన్స్ తీసుకుంటున్నాడు. మహోన్నతుని యొక్క భక్తులను అంటే ఏం చేస్తాడంట? మహోన్నతుని భక్తులను ఏం చేస్తాడంట? మహోన్నతునికి విరోధంగా నలగొట్టడం. చూడండి అక్కడ రాస్తున్నాడు, ఆ రాజు మహోన్నతునికి విరోధంగా మాట్లాడుచు మహోన్నతుని భక్తులను నలగొట్టును. గుడి కలిగిన వారిని ఏం చేస్తా ఉంటాడు తెలుసా? నలగొడతా ఉంటాడు. రోజు మార్చులు స్వస్థత వరం కలిగిన దైవజనుడే. అందరికీ స్వస్థతలు, అందరికీ అద్భుతాలు, స్వస్థతలు, సూచక్రియలు జరుగుతాయి. పాస్టర్ గారి ఇంట్లో మాత్రం కాదు. ఎందుకు? గురి కలిగి ఉన్నాడు పాస్టర్ గారు, నలగొట్టాలి. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందా? అర్థం కావట్లేదా? పౌలు గారు చేతులు వేస్తే అందరికి స్వస్థతలు జరుగుతున్నాయి, కానీ పౌలు గారికే రేచీకటి ఉంది. పౌలు గారిని ఏం చేస్తున్నాడు? నలగొడుతున్నాడు. నువ్వు నా రాజ్యంలోకి వచ్చి యేసుని ప్రకటిస్తావా? నువ్వు నా రాజ్యంలో, నా లోకంలో బ్రతుకుతూ అనేక మందిని ప్రభు వైపు తిప్పుతావా? నీ పని నేను చూస్తాను చూడని చెప్పి ఎక్కడ దొరికితే అక్కడ ఆయన ఏం చేస్తున్నాడు తెలుసా? నలగొడుతున్నాడు. ప్రియదేవుని బిడ్డలారా, గురి కలిగిన వానికి ఏముంటదో తెలుసా? శ్రమ ఉంటది. గురి కలిగిన వానికి ఏముంటది? శ్రమ ఉంటది. గురి కలిగిన వారి ఇంటిలో బాధలు ఉంటాయి. గురి కలిగిన వారి చుట్టూ అనేక రకాలైన నష్టాలు, కష్టాలు, బాధలు ఉంటాయి. కానీ గురిని మాత్రం వదిలిపెట్టొచ్చా? వదిలిపెట్టకూడదు. గురిని మాత్రము వదిలిపెట్టకూడదు. పౌలు గారు వదిలిపెట్టాడా? ఇల్లూరికం మొదలుకొని, యెరూషలేము మొదలుకొని ఇల్లూరికము వరకు కూడా ఆయన గురిని వదిలిపెట్టాడా? వదిలిపెట్టలా. సుమారు యూరోప్ కంట్రీస్ మొత్తాన్ని దుక్కిదున్ని వదిలిపెట్టాడు పౌలు గారు. హల్లెలూయా! దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. మిగతా 11 మంది అపోస్తలులు ప్రపంచవ్యాప్తంగా ఎదజల్లబడి వారు ఏ ప్రాంతాలకు వెళ్ళి సేవ చేస్తే, ఈయన మొత్తం ఆఫ్రికా, యూరోప్ కంట్రీస్ మొత్తాన్ని ప్రభు వైపు తిప్పాడు పౌలు గారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ఈ రోజున అన్ని దేశాలు, 200 దేశాల్లో సుమారు 150 దేశాలు క్రిస్టియన్ దేశాలు ఉన్నాయంటే కారణం ఏంటో తెలుసా? దాంట్లో సుమారు నాకు తెలిసి ఒక 70 దేశాలను పౌలు గారే మార్చారు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి, యేసు ప్రభు వారు ఎక్కడ ఒక యెరూషలేమును ప్రభావితం చేస్తే, యేసు ప్రభు వారి గురించి విన్నటువంటి పౌలు గారు ప్రపంచ దేశాల్లో 70 దేశాలను ప్రభు తిప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ రోజున అవి చిన్నయే, ఈ రోజున అవి ఏమైనాయి తెలుసా? దేశాలుగా మార్చబడ్డాయి. సింగపూర్ అనేది నాకు తెలిసి వరంగల్ జిల్లా అంతే ఉంటుంది, కానీ సింగపూర్ అనే మొత్తం ఆ దేశాన్ని క్రైస్తవ దేశంగా మార్చింది ఎవరు? పౌలు గారు. దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగును గాక. ప్రియదేవుని బిడ్డలారా, మరలా చెప్తున్నాను, మీరు చూడండి, మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు గనుక ప్రభువు దగ్గరకు వచ్చి గురి కలిగి పనిచేయటం మొదలు పెడుతున్నప్పుడు మీరు ఆ గురిని విడిచిపెట్టకుండా పరుగులు తీయాలి. దాంట్లో కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి, అనేక రకాలైన నష్టాలు కలిగించడానికి దుష్టుడు మీ మీదకి వచ్చినా గానీ మీ గురిని విడిచిపెట్టకుండా వెళ్ళేదరుగాక. నేను నా సేవా జీవితంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రాంతానికి వెళ్ళాను. మరిపడిగా బంగ్లా అని ఒక జనగాం దగ్గర. ఆ ప్రాంతంలో ఒక పాపం అక్కడ ఉన్నటువంటి వారు ఏదో అంటారు, తొందరపడి అనకూడదు కానీ చెప్తాను. ఎస్టీ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అయితే అక్కడ ఆ ఊర్లో ఒక్క కుటుంబమే నమ్ముకుంది. ఒక్క కుటుంబం నమ్ముకుంటే ఆ కుటుంబానికి నన్ను ఆహ్వానించిన తర్వాత ఈ వేరే ప్రాంతానికి వెళ్తే ఆ ప్రాంతం తల్లి ఆ ఊరికి తీసుకెళ్ళింది. అయ్యా, వాళ్ళ ఇంటికి మనం వెళ్ళాలయ్యా, మీరు అడిగి రావాలి. వాళ్ళని ఊరు మొత్తం వేసి నమ్ముకున్నందుకు వెలేసి భయంకరంగా వేధిస్తున్నారయ్యా.
వాళ్ళ ఇంటికి ఒక్కసారి వీరవ్వాలి అంటే సరే అమ్మ పోదాంపా అని నేను నన్ను తీసుకెళ్ళిన తల్లి అంటే వెళ్ళాను. వెళితే అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ తల్లి చెప్పింది, అయ్యా నాకు ఒక్కగానొక్క కూతురు ఉందయ్యా, ఒకే ఒక్క కూతురు, అందాల రాసి 20 సంవత్సరాల వయసులో, అంటే గత సంవత్సరం ముందు చచ్చిపోయింది. యేసయ్యను నమ్ముకున్న సంవత్సరం తర్వాత ఆమె చనిపోయింది. ఇంకా ఊరు మొత్తం నా దగ్గరకు వచ్చి నువ్వు యేసయ్యను నమ్ముకున్నందుకే చచ్చిపోయింది ఆమె అని అంటున్నారు. ఆ మాటలు కానీ, ఆ పదాలు కానీ, ఆ బూతులు కానీ, ఆ చెడు మాటలు కానీ, అసలు నేను బతకాలి, నా భర్త బతకాలనే ఆశ లేదయ్యా. అసలు మేము పూర్తిగా చచ్చిపోదాం, ఊరేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నాం. మరి ఎందుకు మమ్మీ ఇట్లాగా, మరి మీకు దైవజనులు ఇలా చెప్పలేదా, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి అని చెప్పారు. ఉన్నాయని చెప్పాను రయ్య, బాప్తీసం తీసుకునేటప్పుడు ఉంటాయని చెప్పారు. కానీ ఇంత భయంకరమైన బాధ ఉంటుందని అని అంటే మరి నేను ఒక లాస్ట్ ప్రశ్న ఒకటి అడిగాను. మరి ఇంతకీ మరి యేసు ప్రభు వారిని వదిలి పెడదాం అనుకుంటున్నా, లేకపోతే యేసు ప్రభు వారిని నమ్ముకుంటావా అని అడిగి అంటే ఆమె లాస్ట్ గా నదయ్యా, బొందిలో ప్రాణం ఉన్నంతకాలం యేసయ్య వైపే నడుస్తానయ్యా. చచ్చిపోయింది, పక్కనోళ్ళు బాధపడుతున్నారు, ఊరు మొత్తం వెలేసింది, కానీ ఆమె మాత్రం నచ్చిన యేసయ్యను మాత్రం విడిచిపెడతాననే మాట వదిలిపెట్టదు. ఆ విషయం నచ్చింది. ఇప్పటికే ఆ ఫ్యామిలీ నా లిస్టులో ఉంది, వాళ్ళతో ఇప్పటికి నేను మాట్లాడుతున్నాను. దేవుడు నన్ను ఆ ప్రాంతానికి ఎందుకు తీసుకెళ్లాడో, ఆ కుటుంబాన్ని ఆదరించడానికి నన్ను అక్కడికి పంపించాడు అనే సంగతి నాకు అర్థమైంది. దేవుని బిడ్డలారా, మరలా చూపుతున్నాను. ఇప్పుడు వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారో, ఆ యొక్క గాయం మాన్పి వచ్చిన ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఉండి ఆ విషయంలో వారిని ఆదరించి, ధైర్యపరిచి, బలపరిచి, దేవుడు మళ్ళీ మీకు మేలు చేస్తాడు, ఇవన్నీ పోతాయని చెప్పాను. ఈ రోజు నా ప్రాంతంలో ఒక బలమైన ప్రాకారంగా ఇల్లు విశ్వాస యాత్రలో నడుస్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడిలాగా నేను సేవకు వచ్చిన దినాల్లో, నేను సేవకి ఎందుకు వచ్చినానంటే, నేను అనుకునేవాడిని నా జీవితంలో చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్లు చెప్తున్నాను. సేవకు వచ్చినప్పుడు జస్ట్ వాక్యాన్ని చెప్పి యేసయ్యని పరిచయం చేసి వాళ్ళని చర్చికి తీసుకొని వచ్చి బాప్తీసం ఇచ్చి పరలోకం తీసుకెళ్తే బాగానే ఉంటుంది అనుకున్నాను. కానీ నా జీవితం అంటలేదు. ఎట్లుందో తెలుసా, భార్య భర్తలు ఒక ఇంట్లోకి పోయి వాళ్ళని దేవుడి దగ్గర తీసుకొని వద్దామంటే ఫస్ట్ వీళ్ళిద్దరు భయంకరంగా కొట్టుకుంటా ఉంటారు. ఎట్ట కొట్టుకుంటారంటే అట్ట కొట్టుకుంటా ఉంటారు. అస్సలు అబ్బా యేసయ్యా, నాకు అప్పుడు అర్థమైంది, నేను సేవకు వచ్చింది స్వార్థ ప్రకటించడానికి కాదు, భార్య భర్తల మధ్య ఐక్యత, కుటుంబాలను బాగు చేయడం కోసం దేవుడు నన్ను పంపించాడు అన్న సంగతి అప్పుడు అర్థమైంది. అసలు సంగతి అసలు ఫస్ట్ వీళ్ళు బాగుంటే కదా మందిరానికి వచ్చేది. వీళ్ళు ఫస్ట్ ఎట్లా కొట్టుకుంటారంటే, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క అనుమానం, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క కుటుంబానికి ఒక్కొక్క రకమైనటువంటి ఇబ్బంది, బాధ. ఒక ఆమెమో భర్త మీద పెత్తనం చేయాలని భార్య మీద పెత్తనం చేయాలని భర్త. అసలు వామ్మో, వీళ్ళు పేరుకు మాత్రం బోర్డేలను పెట్టుకుంటారు క్రిస్టియన్స్, లోపల మాత్రం పనిచేసేది ఏంటి, దెయ్యాలు. పెత్తనాల మీద మీరు చూడండి, నేను చెప్పిందే వినాలి, కాదు నేను చెప్పిందే వినాలి, నాకు శాలరీ ఎక్కువ, నేను ఎంత, అరే అక్కడ చెప్పింది. వీళ్ళు ప్రమాణాలే అడిగిపోతే తెలవదు నాకు పెళ్ళప్పుడు చేసి. మరి వీళ్ళని ఏ ఉద్దేశం కోసం దైవజనుడు మరి పెళ్లి చేశాడో మనకు అర్థం కాదు. వీళ్ళు మారు మనసు పొందుకొని పెళ్లి చేసుకున్నారో తెలవదు, మారు మనసు పొందుకోకుండా చేసుకున్నారో మనకు తెలవదు. కానీ ఆ కుటుంబంలోకి పోతే, ఒక్కసారి నేను రోడ్డు మీద పోతా ఉంటా, బైక్ మీద పోతంటే నాలో నేను మాట్లాడుకుంటుంటే అందరు మన పిచ్చోడు అనుకుంటాను. వాళ్ళ పిచ్చి నాకు అంటుకుంది, వాళ్ళకి ఏం చెప్పాలి అని నాలో నేను మాట్లాడుకుంటూ పోతున్నా. వాళ్ళు అక్కడ తిట్టుకొని ఎట్లా మాట్లాడారు, నేను ఏం చెప్పాలి ప్రభు, నేను ఆలోచించుకుంటూ పోతుంటే నేను రోడ్డు మీద మాట్లాడుతుంటే జనాలు అనుకుంటారు తెలుసా, ఈడు మాట్లాడుకుంటున్నా అనుకుంటున్నారు. వాళ్ళకి నేను చెప్పాల్సిన తీర్పు నాలో నుంచి ఉరికి బయటకు వస్తుంది. దేవా, ఏంది ఇంత చదువుకున్నా నాకు ఈ దరిద్రం, ఇట్లాంటి బాధ అనుకుంటుందంటే, అసలు దేవుడు నాకు చెప్పిన పరిచర్య ఏంటంటే, చెడిపోయిన వృద్ధలైన సందుల్లోనూ నిలబడాలి. ఆమేన్. వృద్ధలైన సందులను మనం ఏం చేయాలి, బాగు చేయాలి అని అనుకుంటా. మీరు చూడండి, వరి పంట వేసామన్నా అనగానే వరి పంట వేసామన్నా సరిపోద్దా? వరి పంటకి ఎంత శాఖరీ ఉంటుందో తెలుసా, భయంకరమైన శాఖరీ. మనం అనుకుంటాం ఎంత వేసిన బ్రదర్ అంటే 2 ఎకరాలేనా
అని అంటాం మనం చీప్ గా. 5 ఎకరాలేనా అని అంటాం. 5 ఎకరాలు నువ్వు చెయ్యి, ఆ 2 ఎకరాలు నువ్వు చెయ్యి. అసలు నీ వల్ల అవుతుందా? 1 ఎకరంలో కూలీలు రాకపోతే నీ పరిస్థితి ఎంత తెలుసా? ఆ కలుపు మొక్కలు నువ్వు బీకాలి. అర్థమవుతుందా? చూడండి ప్రియదేవుని సకమా, ఇక్కడ మనం ఏం కలిగి ఉండాలో తెలుసా? గురి కలిగి ఉండాలి. మహోన్నతుని భక్తులను ఏం చేస్తున్నాడు తెలుసా? సాతానుడు నలగగొడుతున్నాడు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవిత యాత్రలో మనకు ఎదురవుతున్నటువంటి అవరోధాలు అయినా కానీ క్రీస్తునందు విశ్వాసంలోంచి తప్పిపోవచ్చా? మనం తప్పిపోకూడదు. తప్పిపోవచ్చా? మనం తప్పిపోకూడదు. కష్టాలు, బాధలు, శ్రమలు, ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తాయి. మా కుటుంబాల్లో కూడా కొంతమంది మారినోళ్ళు ఉన్నారు. అయినా వారి కోసం ఏడ్చి ప్రార్థన చేస్తున్నాం. ఎందుకు తెలుసా? మనకిచ్చినటువంటి గురిలో ఏ విషయంలో కూడా మనం తప్పిపోకూడదు. అబ్రహాము గారు తప్పిపోయాడా? చూడండి ప్రియమైన బిడ్డలారా, ఆదికాండము 12వ అధ్యాయం ఒకసారి చూడండి. 13వ అధ్యాయము, ఆదికాండం 13వ అధ్యాయం 14వ వచనం చూడండి. ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము, ఆదికాండము 13వ అధ్యాయము 14వ వచనం. లోతు అబ్రహామును విడిచిపోయిన తర్వాత యెహోవా, ఇదిగో నీ కన్నులెత్తి నీ ఉన్న చోటు నుండి ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును, తూర్పు తట్టును, పడమట తట్టును చూడు. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలం ఇచ్చెదను. చూడండి, లోతున్నంత కాలం అబ్రహాం గారి దగ్గరికి ఆశీర్వాదాలు తక్కువగా వచ్చాయి. అంతా కలహమే, అంతా గొడవలే. లోతు దాసులకి, అబ్రహాము దాసులకి ఏంటిదంట? సమస్యలే. దేవుడు అబ్రహాము పిలిచాడు కానీ లోతును పిలిచాడా? లోతు వస్తాయ్యా, దేవుడు నన్ను పిలిచాడు కానీ నువ్వు ఎందుకయ్యా అని అన్నాడా? అనలేదా? కాబట్టి ఎన్ని సంవత్సరాల గొడవలు ఉన్నాయో తెలుసా? పేరుకు మాత్రమే వాళ్ళు బంధువులుగా ఉన్నారు కానీ ఇంట్లో అన్ని గొడవలే. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అందుకనే పిలుపు కలిగిన వ్యక్తి ఒంటరిగా ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పిలుపు కలిగిన వ్యక్తి ఏం చేయాలట? ఒంటరిగా. దేవుడు అతన్ని ఎందుకు పిలిచాడు? నీ ఊరు నుంచి, నీ బంధువుల నుంచి, నీ చుట్టాల నుంచి, నీ స్నేహితుల నుంచి, నీ విగ్రహాల నుంచి, నీకున్నటువంటి అనేక రకాలైనటువంటి నీ యొక్క భౌమానవ్యాలన్నింటిలో నుంచి బయటికి రా. నువ్వు పేదవాడిగా ఉన్నావు కదా, నువ్వు దరిద్రుడిగా ఉన్నావు కదా, నువ్వు హీనుడిగా ఉన్నావు కదా, నీ బంధువులందరిలో ఒక సామాన్య వ్యక్తుడిగా ఉన్నావు కదా, నేను నిన్ను పట్టచరణంతగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. రెండోది ఏంటో తెలుసా? ఇదిగో తూర్పు తట్టును, దక్షిణం తట్టును, ఉత్తరం తట్టును, పడమ తట్టు చూసుకో. నేను ఈ దేశం మొత్తాన్ని నీకును నీ సంతానానికి ఇస్తాను. అసలు కేయానికి సంతానమే లేదు. దేవుడు ఏమైనా వాగ్దానం చేస్తున్నాడు? అప్పటికి ఇంకా పుట్టల. ఆయన విశ్వాస యాత్ర 75 సంవత్సరాలు అప్పుడు స్టార్ట్ చేస్తే ఆయన ఆ యాత్రలో నడుచుకుంటూ 100 సంవత్సరాలు వయసు వచ్చింది. 100 సంవత్సరాలకు కూడా ఆయనకి విశ్వాసం తగ్గల. ఈ 100 సంవత్సరాలు, ఈ 25 సంవత్సరాలు ఆయన నడుచుకుంటూ వస్తూనే ఉన్నాడు. కానీ ఈ 25 సంవత్సరాలు దేవుడు అతనితో మాట్లాడుతున్నాడు. ఈయన దేవుడికి ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఈయన కోరుకున్న కోరిక నెరవేరుతుంది. ఈయనకి మళ్ళీ ఏమని చెబుతున్నాడు దేవుడు? ఒకసారి ఇసుకకి వెళ్ళి చూడంటాడు, ఒకసారి ఆకాశ నక్షత్రాలకు వెళ్ళి చూడంటాడు, ఒకసారి భూమి మీద ఉన్న కణాల వైపు చూడంటాడు, ధూళి వైపు చూడంటాడు. ఇవన్నీ చూపిస్తున్నాడు కానీ క్రియారూపకంగా కార్యం మాత్రం జరగట్లేదు. వీళ్ళకేమో రోజు రోజుకి ముసలితనం వచ్చి మీద పడుతుంది, ఆమెకేమో స్త్రీతత్వం ఉడికిపోతుంది. ఈ అన్ని సమస్యలు మధ్యలో ఏముందో తెలుసా ప్రియదేవుని బిడ్డలారా? చాలా జాగ్రత్తగా ఎవరు పిల్లల దగ్గర తీసుకున్నాం. మరలా చెప్తున్నాను ప్రియదేవుని బిడ్డలారా, అబ్రహాము చుట్టూ భయం ఉంది, అబ్రహాము చుట్టూ కలవరం ఉంది, అబ్రహాము గారి చుట్టూ అనుమానం ఉంది. ఏముందమ్మా? గురి ఉంది. గురి ఏంటిది? దేవుడు ఏ దేశానికి అయితే వెళ్ళమన్నాడో ఆ దేశానికి వెళ్ళాలని గురి ఉంది. అబ్రహాము గారు పిలిచిన రోజే పెట్టుకున్నాడు. ఓహో, దేవుడు నన్ను కనాను దేశానికి వెళ్ళమంటున్నాడు, ఆ దేశాన్ని నాకు రాసిస్తానన్నాడు. ఆ దేశానికి వెళ్ళమని అంటున్నాడు. గురి ఉంది కానీ ఏం కలిగలేదు? ఆయనకు కావలసినటువంటి లక్ష్యాన్ని చేరుకోవడానికి కావాల్సిన అవేవి లేవు. ఏం లేవు? సంతానం లేదు. ఇప్పుడు ఆయన ఏమి వెంటాడుతుంది? అవమానం వెంటాడుతుంది, భయం వెంటాడుతుంది, కలవరం వెంటాడుతుంది. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, అయినా కానీ దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టకుండా దేవుడు అతనికి ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని ఏం చేశాడు తెలుసా? నెరవేర్చాడు. ఇదిగో నేను ఆకాశ నక్షత్రాల వలె నీ సంతతిని నేను చేస్తాను, భూమి మీద నీ సంతతి అన్ని దేశాల వారు నీ వలన ఆశీర్వదించబడతారు. ఆ గురిని చేరుకున్నాడా లేదా? చేరుకున్నాడు. అబ్రహాము గారికి తన యొక్క విశ్వాస యాత్రలో కొడుకుని అప్పగించమన్నాడు. పుట్టిందాడు, కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిందాక అనుమానం, పుట్టిన తర్వాత ఏమో మళ్ళీ బహుమానంగా ఇవ్వమంటున్నాడు.
మళ్ళీ అక్కడ కూడా మళ్ళీ అక్కడ కూడా శోధనే. ఇప్పుడు దాకేమో జనాలు శోధించారు, ఇప్పుడు దేవుడేమో నువ్వు నన్ను ప్రేమించకుండా నీ కొడుకును ప్రేమిస్తున్నావు, నీ కొడుకును నాకు అంటున్నాడు. చూడండి ప్రియమిత్రులారా, ఇప్పుడు ఆయన గురి విషయంలో ఎక్కడ కూడా అలసట లేకుండా తీసుకోపో, నాకు ఎందుకు తీసుకోపో అని చెప్పి దేవుడికి ఇవ్వడానికి ఇష్టపడి ఆ మోరియా పర్వతాన్ని ఎక్కుతున్నాడు. హల్లెలూయా. ఆయన విశ్వాస యాత్రలో ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఆటంకాలు, ఎన్ని అవమానాలు వచ్చినా ఆయన విశ్వాస యాత్రలో అడుగు వెనకేశాడా? వెయ్యలా. అందుకని లాస్ట్కి ఆయన మూట కట్టుకున్న పేరేందో చెప్పండి. లాస్ట్కి ఆయన గురి కలిగిన తర్వాత, ఆయన గురిని జయించిన తర్వాత దేవుడు అతనికి ఒక బిరుదు ఇచ్చాడు. ఆ బిరుదు పేరు చెప్పండి. వెరీ గుడ్. ఇంకా అబ్రహాం గారి బిరుదమ్మా, అబ్రహాం గారి బిరుదు తెలదా? అబ్రహాము గారు దేవుడికి స్నేహితుడాయను. ఇప్పుడు చెప్పలేగడిగా దేవుడికి ఎవరికి అమ్మా స్నేహితుడు? ఊళ్ళో ఉన్న గాలి ఫ్రెండ్స్కి, చీరలు మేకప్లు వాటిని వేసే వాళ్ళకి ఆ ఫ్రెండ్స్ అయినా, ఏం చేసే ఆయనకి అయినా సోపులు చేసే ఆయనకి ఫ్రెండా? ఎవరికి ఫ్రెండ్ అయినా? దేవుడే అన్నాడు తెలుసా, అబ్రహాము నాకు స్నేహితుడు అని చెప్పి. నీ లైఫ్లో ఎప్పుడైనా ఈ స్టేట్మెంట్ ఎప్పుడైనా విన్నావా? ఎప్పుడైనా దేవుడితో స్నేహం చేసావా? ఇన్ని శ్రమలు, ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలు, ఇన్ని అవరోధాలు ఎన్ని వచ్చినా తన ప్రయాణంలో ఎన్ని సంవత్సరాలప్పుడు పిలిచాడండి దేవుడు అతన్ని? ఎన్ని సంవత్సరాలప్పుడు పిలిచాడు? 70. ఆయన ఎన్ని సంవత్సరాలప్పుడు చనిపోయాడు? 170. అంటే ఎన్ని సంవత్సరాల ప్రయాణం? 100 సంవత్సరాల ప్రయాణం. ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో 100 ఎప్పుడైతే సెంచరీ కొట్టాడో సంపూర్ణుడైపోయాడు. హల్లెలూయా. ఈ 100 సంవత్సరాల ప్రయాణంలో ఒక్క రోజు కూడా ఆయన విశ్వాసంలో వెనకడుగు. రెండో వ్యక్తి పేరు తెలుసుకుందాం. బిడ్డారా, తర్వాత యోసేపు గారు మనకు కనపడతారు. రెండో వ్యక్తి పేరు ఏం పేరంటే గురిని కలిగిన వ్యక్తి యోసేపు గారు. ఈ యోసేపు గారికి వాళ్ళ తండ్రి గారి ఇంటిలో ఉన్నప్పుడు చిన్నప్పుడు 15 సంవత్సరాల వయసుప్పుడు 2 కళలు వస్తాయి. ఏమొస్తాయి? 2 కళలు వస్తాయి. ఒకటేమో నీ తండ్రి పుత్రులు, నీ తండ్రి, నీ తల్లి అందరూ నీకు సాగిల పడతారని వస్తాయి. రెండోదేమో నువ్వు సూర్యుడిలాగా ఉంటావు, ప్రపంచంలో ఉన్న నక్షత్రాలన్నీ వచ్చి నీ కాళ్ళ కింద వచ్చి వాలిపోతాయని చెప్తాడు. 2 దర్శనాలు, ఒకటి కుటుంబానికి సంబంధించింది, ఒకటి ప్రపంచానికి సంబంధించింది. ఒకటి ఆయన దర్శనంలో ఆయన గురి కలిగి పోతున్నాడు. ఎక్కడికి పోతున్నాడు? నాకు ఒక గురినిచ్చాడు దేవుడు, నేను వీళ్ళందరూ నాకు సాగిలు పడేదాకా నేను బతకాలి. అదే ఆయన దర్శనం. ఆయన మధ్యలో చచ్చిపోయి అనేక రకాలైన సమస్యలు వచ్చాయి. ఆ తర్వాత అన్నలు పట్టుకొని గోతులు వేసినప్పుడు ఆయన అంతటా ఆయన రాయి తీసుకుని కొట్టుకొని చచ్చిపోవచ్చు. తర్వాత ఎవరికి అమ్మాడు? మహమ్మదీయులకి అమ్మి ఇతర దేశాలకు పోయి అమ్ముతున్నప్పుడు ఎక్కడో ఒక గోతులోనో నదిలోనో దూకి చచ్చిపోవచ్చు ఆయన. కానీ చచ్చిపోతున్నాడా? చచ్చిపోట్లా. ఐగుప్తు దేశం తీసుకెళ్లి బానిసత్వంతో భయంకరమైన గొడ్డు చాకరీ చేయించుకుంటుంటే ఏదో ఒక విషయాన్ని తాగి చచ్చిపోవచ్చు ఆయన. చచ్చిపోయాడా? గొడ్డు చాకరీ అండి. అల్లారు బుద్ధిగా పెరిగినటువంటి కుమారుడు ఎలాగో బానిసగా మారిపోయాడు ఐగుప్తు దేశంలో. జైల్లో పెట్టినప్పుడు ఏదో ఒక రంపం తీసుకొని కుతికి పోసుకొని చచ్చిపోవచ్చు. లేకపోతే పొతీఫరు భార్య ఆయన మీద నిందేసినప్పుడు ఏడ్చుకుంటా ఆ భయంకరమైనటువంటి ఏడుపులో నాకు ఎవరు లేరని చెప్పి ఒక కత్తి తీసుకుని పొడుచుకొని చచ్చిపోవచ్చు. కానీ చచ్చిపోయాడా? ఆయన ఏం కలిగి ఉన్నాడు తెలుసా? గురి కలిగి ఉన్నాడు. ఒకటి, నాకు దేవుడు 2 కళలు ఇచ్చాడు. ఒకటి, నా ఇంట్లో వాళ్ళు నాకు సాగిలపడాలి, రెండోది ప్రపంచం నాకు సాగిలపడతాదని చెప్పాడు. దేవుడిచ్చిన దర్శనం ఎన్నటికైనా నిరార్థకమవుతుందా? ఈ గురి కలిగిన వ్యక్తి కష్టాలు వస్తున్నాయి, అవమానాలు వస్తున్నాయి, జైళ్ళు వస్తున్నాయి, చెరసాలు వస్తుంది, స్త్రీలు వస్తున్నారు, అవమానపరుస్తున్నారు, రాజులు వస్తున్నారు, రాజభటులు వస్తున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, వేధిస్తున్నారు, బాధపడుతున్నారు, వెట్టి చాకరీ చేస్తున్నారు. బట్టలు లేకుండా ఉన్నప్పుడు కూడా ఒంటి మీద చండ్రకోళ్ళ దెబ్బలు పడుతున్నాయి. ఎన్ని అవమానాలు, శ్రమలు, కన్నీటి రాత్రులు, భయంకరమైనటువంటి దుర్దినాలు, ఎవడు పట్టించుకోలేని, అతనికి బెయిల్ ఇవ్వలేని స్థితి, ఎవరు ఇతను నా మనిషి అని చెప్పలేనటువంటి అదో స్థితి, 14 సంవత్సరాల జైలు జీవితం. అదే నువ్వు ఒంటరి ప్రయాణాలు ఇవన్నీ తక్కువ నిలబడతావా?
దెబ్బకి ఏమంటా తెలుసా? ఒక్క రాత్రికి నీకు సుఖం దొరికితే చాలు, దేవుడు లేడు గీవుడు లేడు పక్కన పెట్టు, అసలు పొద్దుపడి భార్య వస్తుందంటే ఇంకేంది, నాకు నా లైఫ్ స్టైలే మారిపోతుంది. ఏం మారిపోతుంది? నా లైఫ్ స్టైలే మారిపోతుంది. నాకు కావాల్సినటువంటి బిల్డింగ్ వస్తుంది, నాకు కావాల్సినటువంటి పొలాలు రాపించుకోవచ్చు, నాకు కావాల్సిన స్థలాలు రాపించుకోవచ్చు, దొంగసాటిగా ఎన్నైనా అనుభవించవచ్చు, సీక్రెట్గా నేను కోటీశ్వరుని కావచ్చు. కానీ ఆ గురి కలిగినటువంటి వాడు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడా? పరిశుద్ధతను విడిచిపెట్టాడా? పరిశుద్ధతను పోగొట్టడానికి సాతాను దాడి చేస్తున్నాడు. గురిని చెడగొట్టడానికి ఆ యొక్క మహోన్నతుని భక్తుని ఏం చేస్తున్నాడు? చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ యేషేపు గారు చెడిపోయాడా? గురిని వదిలిపెట్టాడా? దర్శనాలు నెరవేర్చబడేదాకా బతికాడా లేదా? కానీ మనం ఇంటికాడికి పోతే అన్నా నేను చచ్చిపోతానంటే నేను బతకను. ప్రతి ఒక్కరు రోజుకి ఒక 2 సార్లు ఏదో ఒక ఇంట్లో నేను ఈ మాట వింటా ఉంటా. నేను బతకదాన్ని, నీ కష్టాలు నేను చూడదన్నా, నేను రానన్నా చర్చకి, నీకు దండం పెడతాను, నువ్వు నన్ను మెప్పే కాకన్నా అన్న, అసలు నువ్వు పొద్దుకూకులు వస్తావు, బతుకు బతకంటావు ఏందన్నా? నాకొక్కసారి ఎంట్రీ సీసా తెచ్చి ఇవ్వందన్నా. ఎంట్రీ సీసా తెచ్చి ఇవ్వడానికి నేను నీకు సేవ చేసేది చెప్పమ్మా, నిద్ర మాత్రలు వేసుకోవడానికే నీకు నేను వచ్చి వాక్యం చెప్పేది. శ్రమలలో తట్టుకుని నిలబడాలనే నీకు వాక్యం చెప్పేది, లేకపోతే చచ్చిపోవమ్మా అని చెప్పడానికే నీకు వాక్యం చెప్పేది. ఒక దర్శనం ఇచ్చాడు దేవుడు, 2 కళలు ఇచ్చాడు దేవుడు. ఆ 2 కళలు నెరవేర్చబడేంత వరకు నేను బతకాలి. కొడు చెప్పలు గడిగా దేవుడు. ఆ 2 కళలు నెరవేర్చబడేంత వరకు నా దేవుడు నా మీద ఎన్ని కష్టాలు, ఎన్ని రకాలైన ఉపద్రవాలు నా మీదకి వచ్చిన లాస్ట్కి నాకు విజయం ఉంది అని నమ్మాడు. ఎప్పుడో క్రీస్తుపూర్వం 4000 సంవత్సరాల క్రితం నమ్మిన వాడిని దేవుడు విశ్వవిజేతగా నిలబెట్టాడు. ఎలా నిలబెట్టాడు? విశ్వవిజేత. ప్రపంచానికి అన్నం పెట్టాడు యేషేపు గారు. ఎవరికి అన్నం పెట్టాడంట? చూపించాను ఆ పదం మీకు. చూడండి, ఆదికాండం 41వ అధ్యాయము. ఆదికాండం 41వ అధ్యాయం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయం 57వ వచనం చూడండి. ఆదికాండము 41వ అధ్యాయము. ఆదికాండము 41వ అధ్యాయం 57వ వచనం. 57వ వచనం చదువు. మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యేషేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి. ఆమేన్. ఈ ఒక్క పదం తెలదా ఆయన సంపూర్ణుడిగా గురి కలిగి జీవించాడంటానికి? మొత్తం ఎంతంట? సమస్త దేశాలకంట. ఎన్ని దేశాలకి? ప్రపంచం మీద ఉన్న సమస్త దేశాలకి 7 సంవత్సరాల కరువు వచ్చిందండి. ఆ 7 సంవత్సరాల కరువులో ఆహారం పెట్టింది ఎవరో తెలుసా? ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నటువంటి యేషేపు గారు. హల్లెలూయా. ఇప్పుడు ప్రపంచాన్ని పోషించాడా లేదా? ప్రపంచ జనులందరూ వచ్చి సాగిలపడ్డారా లేదా? ఆయన దగ్గర బియ్యం కొనుక్కున్నారా లేదా? చెప్పరేంది? కొనుక్కున్నారు. ఫస్ట్ వాళ్ళ అన్నలు కూడా వచ్చారా రాలేదా? 70 మందిని తీసుకొని వచ్చి ఐగుప్తులో పెడతాడు. ఆ 70 మంది ఐగుప్తులో ఎన్ని లక్షల మంది అవుతారు? మోషే కాలానికి 40 లక్షల మంది అవుతారు. ఇప్పుడు అన్నలు వచ్చాయ్యా, మాకు అన్నం లేదు, అన్నం పెడతానయ్యా అంటే అన్నలకు అన్నం పెట్టిండా లేదా? అన్నలు వచ్చి సాగిలు పడ్డారు లేదా? 6 సార్లు కాళ్ళ మీద పడతారు. ప్రపంచ ప్రజలందరూ వచ్చి ఏం చేస్తారు తెలుసా? అయ్యా మీ గొప్పతనం మేము విన్నామయ్యా, అయ్యా మీరు కళ చెబితేనే, రాజుగారికి వచ్చిన కళకి భావం చెబితేనే ఈ రోజున ప్రపంచంలో ధాన్యాగారంలో ధాన్యాన్ని దాచిపెట్టారంటయ్యా, మీ గురించి ప్రపంచం అంతా మాట్లాడుకుంటుందయ్యా, మీ దేవుడి గురించి మీ గొప్పతనం మాకు తెలుసయ్యా, అయ్యా మాకు భోజనాన్ని పెట్టండి అయ్యా, అయ్యా మాకు కొంచెం తక్కువ రేటుకి ధాన్యాన్ని ఇవ్వండి అయ్యా అని ఆయన దగ్గరకు వచ్చి, ప్రపంచంలో అన్ని దేశాల వారు వచ్చి ఆయన దగ్గర ధాన్యాన్ని తీసుకుని 2 కళలు నెరవేరాడా? గురి చేరాడా లేదా? చెప్పట్లా మీరు? ఆలస్యం అవుతుందిరా, తొందరగా వదిలిపెట్టడానికి దండం పెడతా అంటున్నారా? 3వ వ్యక్తి గురించి చెప్తారు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము 12వ వచనం చూడండి. అతడు వాడిని పిలువనంపించి లోపలికి తోడుకొని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమునైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వారిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవునికి మహిమ ఘనత ప్రభావం కలుగుగాక. ఇక్కడ సౌలు రాజును దేవుడు ద్వేషించి దావీదును అభిషేకిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా.
కానీ దావీదును అభిషేకించాడన్న సంగతి తెలిసిన సౌలుకి అసూయ పుట్టింది. ఆ రోజు నుంచి దావీదు గారి యొక్క జీవితంలోకి యుద్ధాలు రావడం ప్రారంభించబడ్డాయి. అప్పుడు దాకా ఒక గ్రామస్తుడైన బెత్లెహేము పురానికి సంబంధించిన వ్యక్తి దావీదు గారు. అసలుకైతే యేసు ప్రభు వారి ఊర్లో ఫస్ట్ ఎవరు బతికారు? దావీదు ఫస్ట్. అందుకనే దావీదు పుట్టిన ఊర్లో ఎవరు పుట్టారు? యేసయ్య పుట్టారు. అయితే ఇప్పుడు చూడండి ప్రియులారా, ఒక గ్రామస్తుడు, బెత్లెహేము గ్రామస్తుడి జీవితంలోనికి రాజు ఎంటర్ అవుతున్నాడు. రాజు కత్తి తీసుకొని బయలుదేరుతున్నాడు. ఎవరిని చంపడానికి? దావీదుని చంపడానికి. మీరు చూడండి, మొదటి రాజుల గ్రంథం అంతా, మొదటి దినవృత్తాంతాల గ్రంథం అంతా, ఈ 2 అధ్యాయాలు, ఈ 2 పుస్తకాలు చదివితే సౌలు దావీదుని తరుముతున్నాయన్నీ ఉంటాయి. ఆ గ్రంథాలు రెండిటిల్లో ఏముంటుందో తెలుసా? మొదటి రాజులు, మొదటి దినవృత్తాంతాలు, ఆ 2 పుస్తకాల్లో కనుక మీరు చదివితే ఒకటే ఉంటది. మీరు దాన్ని గంటలు గంటలు చదవాల్సిన అవసరంలో ఒక సారాంశం ఉంది. దాంట్లో ఏందో తెలుసా? సౌలు రాజు దావీదుని తరమటమే. 2 దినవృత్తాంతాల గ్రంథం కానీ, 2 రాజుల గ్రంథం కానీ ఎక్కడ స్టార్ట్ అయిందో తెలుసా? దావీదు రాజు అయిన కానించి స్టార్ట్ అయింది. ఆమేన్. సింపుల్ గా ఉంటుంది బైబిల్, చాలా సింపుల్ గా అర్థం చేసుకోవాలి. దాన్ని బైహార్ట్ చేసి దాన్ని చించుతా, పొడుస్తా, నరుకుతా, చంపుతారంటే నీకు భయపడదు బైబిల్. అర్థమవుతుందా ప్రియులారా? మొత్తం తరమటమే, 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 తరమటమే. చంపడానికి మనుషుల్ని పెట్టడమే. ఎట్లయినా సరే దావీదుని చంపాలని కుట్ర, విషపు చూపు నిలపటమే సౌలు. అయితే ఇప్పుడు దేవుని పిల్లారా, మరి చచ్చిపోయాడా? ఆ రోజు ఏం చెప్పాడు తెలుసా? సమూయేలు ప్రవక్త ఒక్క మాట చెప్పాడు, సౌలు తర్వాత నువ్వే రాజు అవుతావయ్యా అన్నాడు. ఇంకా రాజు గాటం కోసం దావీదు గారు ఎన్ని కష్టపడ్డారు తెలుసమ్మా. గురి ఉందా లేదా? దావీదు గారి గురి ఏందో తెలుసా? నేను రాజు కల్లుని కావాలి. ఒకటే గురి. నీకు ఏమన్నా గురి ఉందే? నీకు గురి ఉండదు. నువ్వు అంటా బయటికి నేను ఐఏఎస్ కావాలి, కానీ RRR RRR రిలీజ్ కాగానే దాని మీద పెడతావు నీ గురి. వెంటనే ఆలియా భట్ తీసుకుపోతే నీ గురిని. అర్థమవుతుందా? కత్రినా కైఫ్ తీసుకుపోతే నీ గురిని, ప్రియాంక చోప్రా తీసుకుపోతే నీ గురిని. అర్థమవుతుందమ్మా? అర్థమవుతుందే? ఇక్కడ గురి ఏదో తెలుసా? దావీదు గారి గురి, నేను రాజుని కావాలి. నా తల్లి రాజుగారి తల్లి అని పిలువబడాలి. మా నాన్న రాజుగారి నాన్న అని పిలువబడాలి. మా అన్నలు, మా తమ్ముడు రాజు అని చెప్పుకోవాలి. మా ఊళ్ళో వాళ్ళందరూ మా దావీదే రాజు అని చెప్పుకోవాలి. దానికోసం ఎన్ని కష్టాలు పడ్డాడు తెలుసా? ఎన్ని దేశాలకు శత్రువు అయ్యాడు తెలుసా? ఎంతమందిని చంపాడు తెలుసా? దావీదు అంటాడయ్యా, నీకు దండం పెడతా ప్రభు, నీ మందిరాన్ని కడతానంటే నీ చేతులు రక్తపు మరకలతో తడిసిపోయింది. ఎంతమందిని చంపావు లెక్కలేదు దావీదు. నేను నీతోటి నా మందిరాన్ని కట్టించుకో. ఆయన రాజు కావడానికి అడ్డం వచ్చిన ప్రతి ఒక్కరిని నరికేశాడు. అర్థమవుతుందే? కానీ ఆయన్ని నరకడానికి వచ్చిన వాళ్ళని తప్పించుకున్నాడా లేదా? తప్పించుకున్నాడు. ఆయన గురి ఏందో తెలుసా? రాజుగా. రాజు అయినంత మాత్రం గొప్పతనం ఏమన్నా ఉండదా? రాజుగానే అయిపోయినట్టేనా? మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంటర్నెట్ లేదా? చాలా మంది చూడండి, పెళ్లి దాకా కలగంటారు, ఇంకా పెళ్లి అయిన తర్వాత అసలు ఈశ్వరపు పాలన. చెప్పు అన్న, పెళ్లి కావన్నా, ప్రార్థన చేయన్నా అన్న, ఎట్లయినా సరే అన్న, నువ్వు ఏం చేస్తావు నాకు తెలియదు అన్న, నీకు దర్శనాలు రావాలి, ఏ కథలు రావాలి, నాకు మాత్రం పెళ్లి. అరే నాయన, పెళ్లి అయిన తర్వాత ఈశ్వరు నీకు తెలియదు నాయన అంటే అసలు ఒక్కడు కూడా అవన్నీ నీకు వద్దులని నేను చూసుకుంటా, నీకు ఎదుగుతుకో, నువ్వు పెళ్లి మాత్రం చేయి, ఒక్కడ చూసుకో అంటారు. పెళ్లి తర్వాత అసలు జీవితం ఉంటుంది. అర్థమైందా? అక్కడ దావీదు గారు రాజు అయ్యేదాకా ఒక జీవితం, రాజు అయిన కానీ ఇంకొక జీవితం. రాజు అయిన తర్వాత ఇంకా ఏం చేయాలో తెలుసా? ఎన్ని సంవత్సరాలు రాజుగా ఉన్నాడో తెలుసా? ఇజ్రాయెల్ దేశానికి 40 సంవత్సరాలు రాజుగా. హల్లెలూయా. 40 సంవత్సరాల్లో ప్రజలు ఏడిపించలేదండి. 40 సంవత్సరాల్లో ఏ యొక్క జనాంగాన్ని దుఃఖపట్టలేదండి. 40 సంవత్సరాలు దావీదు పుట్టిన కాలాన్ని ఏమంటారు తెలుసా? ఇజ్రాయెల్ దేశంలో స్వర్ణయుగం. ఇప్పుడు చెప్పట్లే గట్టిగా, స్వర్ణయుగం. మనం ఏదో పోస్ట్ సంపాదన, మాకు మా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఖచ్చితంగా నాకు రెవెన్యూలో డ్యూటీ రావాలమ్మా, నీ ప్రాంతం రెవెన్యూలో డ్యూటీ. అరే రెవెన్యూలో ఎందుకు రా నీకు డ్యూటీ అని అంటే,
బాగా వస్తాయి అబ్బా. ఏమొస్తాయంట? బాగా టింగ్ టింగ్లు వస్తాయంట. అదే మరి వేరే దాంట్లో తీసుకోవచ్చుగా, వేరే దాంట్లోకి వెళ్ళొచ్చు కదా, లేకపోతే చాలా డిపార్ట్మెంట్లు ఉంటాయి కదా, వాటిలోకి వెళ్ళొచ్చు కదా. నాకు రెవెన్యూ కాదు, ప్రార్థన చేయి, ఉపవాసం ఉండాలి కోసం. అబ్బా, రెవెన్యూ డిపార్ట్మెంట్ కోసం ఉపవాసం ఉండాలంట నేను. చూడండి ఎంత దుర్మార్గం ఇది. వెల్ఫేర్ అసోసియేషన్లో కానీ, చిల్డ్రన్స్ దాంట్లో కానీ నాకు ఏంటో వద్దు, నాకు కావాల్సి సెక్రటరియట్లో ఉద్యోగం వచ్చినా నేను పోనబ్బా, నాకు రెవెన్యూ డిపార్ట్మెంటే కావాలి. అరే, ఇండైరెక్ట్గా నువ్వేమంటున్నావు తెలుసా? నేను భవిష్యత్తులో భయంకరమైనటువంటి లంచగుండెని కాబోతున్నానని నాకు చెబుతున్నావు. అంటే నీ గురి నాకు అర్థమైంది. నువ్వు దేశాన్ని దోపిడీ చెయ్యబోతున్నావు, పేరుకు మాత్రం బల్లలో చెయ్యేస్తావు. అంటే నీ లక్ష్యం ఏమైంది? అపర కోటీశ్వరుని కావాలని, లంచాలు అధికంగా తీసుకోవాలి, ఫైల్ వెనక ఉన్నటువంటి సంపద దొంగ సంతకాలు పెట్టి లక్షలు లాగాలని. దేవుడు నీ యొక్క హృదయాన్ని చూస్తున్నాడు, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, ఆలోచించండి. అక్కడ రాస్తున్నటువంటి మాట, దావీదు గారు రాజయ్యేదాకా యుద్ధం అండి, 40 సంవత్సరాలు. దావీదు గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు అది చెప్పడు. దావీదు గారు ఎన్ని సంవత్సరాలు బతికాడు నాకు కూడా తెలియదు, కాబట్టి చెబుతున్నాను. నాకు ఒక 40 సంవత్సరాల పోరాటం ఏం చేశాడు. ఎన్ని సంవత్సరాలు అప్పుడు చేశాడు? ఎన్ని సంవత్సరాలు అప్పుడు చేశాడు? 16 సంవత్సరాలప్పుడు సమూయేలు గారు అభిషేకం ఇస్తే ఈయన ఎన్ని సంవత్సరాలకు రాజయ్యాడు? 40 సంవత్సరాలకు రాజయ్యాడు. అంటే 16 నుంచి 40 మధ్యలో ఎంత టైం ఉంది చెప్పండి? 24 సంవత్సరాలు పోరాటం, మరొక 40 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. అందుకనే దావీదు గారి కాలంకి వచ్చేలా ఆయుష్ దేవుడు ఎంతకు తగ్గించాడు? 80, మహా అయితే 70, ఇంకా కొంచెం బలము కలిగి ఉంటే 80. ఆదాము గారి కాలంలో ఆయుష్ ఎంత ఉండేది? 1000 సంవత్సరాల ఆయుష్ ఉండేది. అందుకనే ఒక దినం ఎన్ని దినములతో సమానము? 1000 దినాలతో సమానం. తర్వాత నోవా అబ్రహాం గారి కాలానికి వచ్చేకల్లా ఎంత అయింది ఆయుష్? 120 సంవత్సరాలే అబ్రహాం కాలం. నోవాహు కాలానికి వచ్చేకల్లా 120 సంవత్సరాలే. జనాల యొక్క ఆయుష్ను తగ్గించాడు దేవుడు. 120లోకి వచ్చేకల్లా మళ్ళీ అబ్రహాం గారు, ఇస్సాక్ గారు, యాకోబు గారు కొంచెం ఎక్కువ కాలం బతుకుతారు, ఎందుకంటే వాళ్ళు భక్తులు కదా. మిగతా వాళ్ళందరూ 120 లోపులోనే చచ్చిపోతారు. కానీ మళ్ళీ దావీదు గారి కాలానికి వచ్చేకల్లా మళ్ళీ ఆయుష్ని మారుస్తాడు దేవుడు. ఎంత? మినిమం 70, మ్యాక్సిమం 80. ఇప్పుడు మనం దాంట్లోనే నడుస్తున్నాం కృపాకాలంలో. 70, 80, 70, 80. ఇంక రాబోతున్న దినాల్లో 40 అన్నాడా? అవుట్. జీవితం దరిద్రం అయిపోద్ది. చూడండి ప్రియమైన బిడ్డలారా, లాస్ట్ గా చెప్తున్నాను, చివరిగా చెప్పి ముగిస్తాను. మొత్తం 7 చూద్దాం అనుకుంటే లేదు టైము, కానీ చెబుతున్నా. ఇక్కడ దావీదు గారు ఏం చేస్తున్నారు? గురి కలిగి పనిచేశాడు. నేను గినక రాజునైతే ప్రజలను మంచిగా చూసుకుంటాను ప్రభా. నేను గినక రాజునైతే సైన్యాన్ని కాపాడుకుంటాను ప్రభా. నేను గినక రాజునైతే మంచి కట్టడాలు కట్టిస్తాను ప్రభా. నేను గినక రాజునైతే దేశమంతా నీ మందిరాలు కట్టిస్తాను ప్రభా. నేను గినక రాజునైతే మాంత్రిక శక్తులను తరిమి కొడతాను ప్రభా. నేను గినక రాజునైతే జ్యోతిష్యాలను తీసివేస్తాను ప్రభా. నేను గినక రాజునైతే స్త్రీలకి మంచి పథకాలు పెడతాను ప్రభా. నేను గినక రాజునైతే ఎక్కడ అల్లరి లేకుండా రాజ్యాన్ని మొత్తం దేవాలయంగా చేసి అందరూ నేను ధ్యానించి కీర్తించేటట్లు పాటలు రాస్తాను ప్రభా. అందరూ నీ గురించి పాటలు పాడుకునేటట్టు చేస్తాను ప్రభా. అందరికీ పనులు అప్పగిస్తాను ప్రభా. ఏమి మనసండి. లాస్ట్కి ఇప్పుడు ఇంకొక మాట చెప్పాలి. మీ మీద పెద్ద రాళ్ళేస్తున్నారు. ఇప్పుడు లాస్ట్కి దావీదు గారికి దేవుడు పెట్టిన బిరుదేంది? అబ్బా, ఏం చదువురా ఇంటికాడ కూర్చొని నాకేం అర్థం కాదు. దావీదు గారి బిరుదేసి దేవుడు పెట్టిన బిరుదు, ఇతడు నా హృదయాను. ఇప్పుడు ఎక్కడి నుంచి సాక్ష్యం వస్తుంది? భూలోకం నుంచి సాక్ష్యం వస్తుందా? పరలోకం నుంచి వస్తుందా? సాక్ష్యం ఎక్కడి నుంచి వస్తుంది? పరలోకం నుంచి సాక్ష్యం వస్తుంది దావీదు గారి గురించి. వా, ఏమి ధన్యత బాబు, ఏమి ధన్యత. యేసు ప్రభువు వారి గురించి సాక్ష్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని యందు నేను ఆనందించుచున్నాను.
దావీదు గారి గురించి ఏం చెబుతున్నాడు? ఇతడు నా హృదయానుసారుడు, నా హృదయం వెట్టిరితే అతని హృదయం చెప్పలేదా? నా హృదయం, దేవుడి హృదయం ఎటు వెళితే దావీదు గారి హృదయం కూడా అటే వెళుద్ది. దేవుడు ఇటు పోమంటే దావీదు గారు ఇటు పోడు. దేవుడు ఎటు తిరిగితే దావీదు అటు తిరగటం నేర్చుకున్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయనకి కష్టాలు, బాధలు. రాజైన తర్వాత ఆయనకి శత్రువులు అయింది ఎవరో తెలుసమ్మా? చెప్పండి. రాజైన తర్వాత ఆయనకి శత్రువులు అయింది ఎవరో చెప్పండి? ఆయన కడుపును పుట్టిన కొడుకులే ఆయనకి శత్రువులు అయిపోయారు. మీరు అనుకుంటున్నారు దావీదు పేరు చెబితే చుట్టుపక్కల ఉన్న దేశాలన్నీ భయపడతాయి, కానీ ఇంట్లో కొడుకులు మాత్రం భయపడతారా? భయపడరు. ఈయన సైన్యాధిపతిగా అందరిని జయిస్తే వీళ్ళ ఇంట్లో ఉన్నటువంటి అబ్షాలోము, అదోనియా, ఇంకొక ఆయన పేరు ఏం పేరు, అబ్నేరు, వీళ్ళంతా ఎవరికి శత్రువులు అయిపోయారు తెలుసా? దావీదుకి శత్రువులై ఆయన తరిమారు. అయినా కానీ వాళ్ళని చంపలా. వాళ్ళు చచ్చిపోవాలని కోరుకోలే, వాళ్ళు బతకాలని కోరుకున్నారు. సొంత కుమారులే ఆయన చంపాలనుకున్న గురి కలిగి ఉన్నాడు. ఏందో తెలుసా? ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా కీర్తనను వదిలిపెట్టలేం, ఎన్ని శ్రమలు వచ్చినా ప్రార్థన వదిలిపెట్టలా. మీరు చూడండి, బైబిల్లో నాకు కనబడిన భక్తుల్లో శ్రేష్టమైన భక్తుడు దావీదు గారే. రాజయ్య ఉన్న తర్వాత కూడా మొర్రా నేను నిన్ను స్తుతించింది బతకలేనయ్యా, నిన్ను రోజుకు 7 సార్లు స్తుతించాల్సిందేనయ్యా అంటాడు. అందుకని ఆయన పేరు మహాభక్తుడు. చెప్పండి, అందరూ ఏమంటారు ఆయన్ని? మహాభక్తుడు. యేసు ప్రభు వారు కూడా ఏమంటాడు తెలుసా? హిజ్కియా పేరు చెప్పడు, యెహోషాపాతు పేరు చెప్పడు, ఆసా పేరు చెప్పడు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎవరి పేరు చెబుతున్నాడు? యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చినాక నేను ఎవరు కుమారుడని చెప్పుకుంటున్నాడు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు. ఎందుకు దావీదు పేరు చెబుతున్నాడు? మధ్యలో చాలా మంది ఉంటారుగా. మొత్తం ఎంతమంది రాజులు? 42 మంది రాజులు ఉన్నారు ఇజ్రాయెల్ దేశంలో గాని, యూదా దేశానికి గాని. ఈ 42 మంది రాజుల్లో ఒక్క రాజు పేరు చెబుతున్నాడు, ఒక మూల పురుషుడి పేరు చెబుతున్నాడు. మూల పురుషుడి పేరు ఏం పేరు? అబ్రహాము కుమారుడైన యేసుక్రీస్తు అన్నాడు. రెండవ వ్యక్తి పేరు ఏం పేరు చెబుతున్నాడు? దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అంటున్నాడు. ఇద్దరు పేర్లు వాడుకున్నాడు యేసయ్య భూమి మీద. మనం ఎంత పేరు? ఎవరు కొడుకు అంటే కొల్లయ్య కొడుకునే, ఎల్లప్ప కొడుకునే, ఇవన్నీ చెప్పుకుంటూ పోతాం. ఆలోచించిన దేవుని బిడ్డలారా, కానీ దావీదు గారి పేరును వాడుతున్నాడు యేసయ్య. యేసయ్యే దావీదు గారి పేరును వాడుతున్నాడు అంటే ఈయన ఎంత గొప్ప భక్తుడిగా జీవించాడు. ఈయన గురి నెరవేర్చాడా లేదా? గురి చేరుకున్నాడు. మీరు చూడండి, బైబిల్లో ఏ పత్రికనైనా రాజులు చూడండి, దావీదు గారిని కంపేర్ చేసే ఉంటుంది ప్రతి రాజు జీవితం. ఇతను దావీదు నడిచిన మార్గాల్లో నడవక, ఇతడు దావీదు నడిచినట్టు నడవక అని ఉన్నది ప్రతి రాజు ముందు. అంటే అర్థమైందో తెలుసా? దావీదు గారు ఎట్లా నడిచాడు? దేవుని హృదయానుసారంగా నడిచాడు. అందరికి మాస్టర్ పీస్ ఎవరో తెలుసా? దావీదు గారు. అట్లా జీవించమని దేవుడు దావీదు గారు మిగతా రాజులను పుట్టిస్తే ఒక్క రాజు కూడా అట్లా బతకడు. అందుకనే వాళ్ళు మధ్యలో రాలిపోయారు. దావీదు గారి లక్ష్యము ప్రజలను కాపాడటం. అలాగనే ప్రజలను ఎవరి వైపు తిప్పటం? ఆరాధకులుగా చేయటం. ప్రజలను ఏం చేస్తాడు? ఆరాధకులుగా చేశాడు. ఎన్ని పాటలు రాశాడు? నాకు తెలిసి 70 నుంచి 90 పాటలు రాశాడు దావీదు గారు అక్కడే. అలా పాటలు రాసి ఆ దేశాన్ని ఉద్యమంతో నింపాడు. హల్లెలూయా. దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి అభిషేకించి స్థిరపరిచి వర్ధలింప చేయను గాక. ఆమెను ప్రార్థన చేసుకున్నాం. ప్రతి ఒక్కరు దేవుని సన్నిధిలో గురుని చేరుకున్నట్టు ఎలా? పేతురు గారు గురుని కలిగి జీవించాడు. దేవుని సంగమా, పౌలు గారు గురుని కలిగి జీవించాడు. యేసయ్య గురుని కలిగి జీవించాడు. యోబు గారు గురుని కలిగి జీవించాడు. దేవుని సంగమా, ప్రతి ఒక్కరూ